ఓకే, గుడ్ 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 గుడ్. కేడీజే బాబు గారు మీరు కూడా రాయండి సార్. ఫస్ట్ టైం మీరు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు అనేది మనకు కావాలి. వెరీ గుడ్, చాలా మంది అయిపోయింది అన్నారు కాబట్టి గుడ్. వెంకన్న గారు కూడా అయిపోయింది అన్నారు, రైట్. మనకి శ్రీనివాస్ గారు కూడా అయిపోయిందని చెప్పారు, రైట్, థ్యాంక్ యూ. సునీత రెడ్డి గారు కూడా అయిపోయింది అన్నారు, రైట్ అండి. యా, మనం ఫస్ట్ టైం స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యామనేది మీరు ఆల్రెడీ రిటర్న్ గా రాసుకున్నారు కదా. ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు దాన్ని ఇట్లాగా ఆ రాసుకున్న పేపర్ ని బుక్ లో నుంచి ఇట్లా చింపండి, సౌండ్ రావాలి, సౌండ్ రావాలి. చింపారా? ఇప్పుడు మీరు రాసుకున్న పేపర్ లో ఏవైతే మీరు ఇప్పుడు ఐడెంటిఫై చేశారో అవన్నీ మనకి డిజైర్డా అన్డిజైర్డా చెప్పండి. అట్లా మనం ఓవర్కమ్ చేయాలనుకుంటున్నాం, అంతే కదా? రైట్. సో కాబట్టి దాన్ని ఇట్లా చింపండి, సౌండ్ రావాలి, విత్ ఎమోషన్ యాడ్ అవ్వాలి. చించి పడేయండి మొత్తానికి. దెబ్బకి ఆ స్టేజ్ యాంగ్జైటీ, స్టేజ్ ఫ్రైట్, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ మొత్తం అన్ని కూడా ఇలా చింపిన తర్వాత ఇలా బ్యాక్ త్రో వేసి ఇప్పుడు చూడండి ఎట్లా ఉంది, హ్యాపీగా. అబ్జర్వ్ ద లైట్నెస్ ఆఫ్ యువర్ మైండ్. ఆ కామ్నెస్ ఎంత హ్యాపీగా ఉంటుంది సార్. సగం స్టేజ్ ఫ్రైట్ ఇక్కడే పోయింది, సగం యాంగ్జైటీ పోయింది అప్పుడే కదా. రైట్, వెరీ గుడ్. పోయిందని వాళ్ళందరూ థమ్స్ అప్ పెట్టండి. వెరీ గుడ్ అండి, సూపర్, గుడ్ గుడ్. యా, ఇంకా ఏం చేస్తారంటే మన ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక 50 నిమిషాలు మీతో ఇంటరాక్ట్ అవుతానండి, ఎక్కువ టైం తీసుకోను. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మరలా ఒకసారి పేపర్ మీద రాసి తగ్గ లైటర్ ఆన్ చేసి పూర్తిగా బర్న్ చేసి పడేయండి, కాల్చేయండి పేపర్ని. అంటే అది పేపర్ కాదు మీరు కాలుస్తున్నది, మీలో ఉన్న ఆ స్టేజ్ యాంగ్జైటీకి సంబంధించిన భయాలు అవన్నిటిని కాల్చిపడేయండి. నా సౌండ్ స్లోగా ఉందా? ఎవరో పద్మశ్రీ గారు పెట్టారు స్లోగా వస్తుందని, ఎవరో ఒకరు కన్ఫర్మ్ చేయండి. ఐ థింక్ నా బాగుంది దగ్గర సార్, క్లియర్ బాగుంది గానే సార్, ఉంది. బాగుంది కదా, థ్యాంక్ యూ అండి, బాగుంది థ్యాంక్ యూ, సార్. రైట్. రైట్, థ్యాంక్ యూ. రైట్ అండి. ఈ స్టేజ్ ఫ్రైట్ గురించి మనం లేదా స్టేజ్ యాంగ్జైటీ గురించి మనం మాట్లాడేటప్పుడు మీరే చెప్పారు ఇప్పుడు ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయని. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ స్టేజ్ యాంగ్జైటీ. ఇందులో మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్ని రకాలుగా ఉంటుంది ఈ స్టేజ్ యాంగ్జైటీ, అసలు దీని పర్ఫార్మెన్స్ ఏంటంటే ఒకసారి చూద్దాం. అందరికి కనిపిస్తుందా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్, రైట్. థ్యాంక్ యూ. అరుణ్ గారు, థ్యాంక్ యూ అండి. యా, ఈ స్టేజ్ యాంగ్జైటీ గురించి మనం మాట్లాడేటప్పుడు ఒరిజినల్ గా మనం మాట్లాడుకోవాలంటే దేర్ ఆర్ సెవరల్ డెఫినేషన్స్ ఉన్నాయండి. బట్ సింపుల్ అండ్ ఈజీగా అర్థమయ్యే డెఫినేషన్ ఏంటంటే ఒక నలుగురు ముందు లేదా ఐదుగురు ముందు జస్ట్ మాట్లాడడానికి ఆ థాట్ వచ్చిన వెంటనే మనలో కలిగే ఆ భయాన్నే స్టేజ్ యాంగ్జైటీ లేదా స్టేజ్ ఫ్రైట్ అంటామండి, సింపుల్ చెప్పాలంటే. ఓకేనండి. దీంట్లో మరలా ఈ భయాన్ని మనం రెండు రకాల కేటగిరైజ్ చేసాం. ఒకటి ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్, రెండోది ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. అంటే ఇఫ్ యు ఆర్ ద పాజిటివ్ మైండ్ సెట్, సెకండ్ ఆప్షన్ మీరు ఎంచుకుంటారు. నెగిటివ్ మైండ్ సెట్ ఉందనుకోండి, ఫస్ట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. కానీ అందరూ ఏ ఆప్షన్ తీసుకుంటారు? బీయింగ్ ఏ ట్రైనర్, చాట్ బాక్స్ లో ఒకసారి టైప్ చేయండి, ఏం తీసుకుంటారు మీరు బీయింగ్ ఏ ట్రైనర్? 1 2? వెరీ గుడ్, చాలా మంది మంచిగా ఇంటరాక్ట్ అవుతున్నారు, అందరూ కూడా 2 2 అంటున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా హ్యాపీగా దీన్ని ఓవర్కమ్ చేసి అద్భుతంగా ముందుకు వెళ్తారు, రైట్ అండి. ఇప్పుడు మనం ఏవైతే మీరు అందరు ఇప్పుడు చెప్పారో ఈ స్టేజ్ యాంగ్జైటీ ఇవన్నీ ఉన్నాయి కదండి. ఆ వీటికి కొన్ని సిమ్టమ్స్ కూడా ఉన్నాయి. ఏంటి ఆ సిమ్టమ్స్ అంటే ఒకసారి గమనించండి. సిమ్టమ్స్ ఆఫ్ స్టేజ్ యాంగ్జైటీ, ఒకటి ఫిజికల్ సిమ్టమ్స్, రెండోది సైకలాజికల్ లేదా మెంటల్ సిమ్టమ్స్ అంటామండి. అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు మీరు రాసిన దాంట్లో చాలా మంది చాట్ బాక్స్ లో టైప్ చేశారు. ఫిజికల్ సిమ్టమ్స్ అంటే బయటకు కనిపించేవి, చెమటలు పట్టడం, చేతులు వణకడం, కాళ్ళు వణకడం, కళ్ళు తిరగడం, కళ్ళు తిరిగి అలా పడిపోవడం, ఇవన్నీ ఫిజికల్ సిమ్టమ్స్ లోకి వస్తాయి ఎప్పుడు మనం స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు. స్టేజ్ యాంగ్జైటీ వల్ల జరిగే ఇవన్నీ. అలాగే మెంటల్ సిమ్టమ్స్ అంటే ఏంటి?
మాట బయటికి రాలేకపోవడం, హార్ట్ బీట్ లాబ్ డబ్ లాబ్ డబ్ లాబ్ డబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది. తద్వారా బ్లడ్ ప్రెషర్ హై అవ్వడం లేదా లో అయిపోవడం, లేదంటే మనం ప్రిపేర్ అయిన కంటెంట్ మొత్తం మర్చిపోవడం, ఇవన్నీ కూడా సైకలాజికల్ సిమ్టమ్స్ లోకి వస్తాయండి. ఓకే, రైట్. ఇప్పుడు ఇంతకీ ఈ స్టేజ్ ఫ్రైట్ అనేది అసలు, లేదా ఈ స్టేజ్ యాంగ్జైటీ అనేది న్యాచురల్ అంటారా ఆర్టిఫిషియల్? చాట్ బాక్స్ లో టైప్ చేయండి. న్యాచురల్ అయితే కనుక ఎన్ అని టైప్ చేయండి, ఆర్టిఫిషియల్ అనుకుంటే ఏ అని టైప్ చేయండి. మీరేమనుకుంటున్నారు, వెదర్ ఇట్ ఈస్ న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్? యా, అందరూ కూడా వెరీ గుడ్, మంచిగా అట్రాక్ట్ అవుతున్నారు. వెరీ గుడ్ అండి. మెజారిటీ ఆఫ్ ద ట్రైన్ ఇస్ న్యాచురల్ అని చెప్పారు. ఆ, శ్రీ శివశంకర్ గారు ఒక్కరే ఆర్టిఫిషియల్ అన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. రైట్. ఇది ఎగ్జాక్ట్లీ మీరు అందరూ అనుకున్నట్లుగా స్టేజ్ బైట్ న్యాచురలే అని అనుకుంటున్నారు కదా. అసలు న్యాచురల్ కాదు, ఒకసారి న్యాచురల్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత బయటకు వచ్చి వాకింగ్కి వెళ్ళాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, సన్లైట్ అంత బ్యూటిఫుల్ గా ఉంటుందండి, హ్యాపీగా అందరం ఎక్స్పీరియన్స్ అవుతాం కదా. అదే సన్లైట్ ఆ మధ్యాహ్నం అనుకోండి, టెంపరేచర్ ఎంత హెవీగా ఉంటుంది, అప్పుడు కూడా అదే టెంపరేచర్ అందరం ఈక్వల్ గా ఎక్స్పీరియన్స్ అవుతాం కదా. ఇప్పుడు మన జూమ్ లో ఉన్న 77 మంది కూడా ఒకసారి సన్లైట్ లోకి వెళ్తే అక్కడ టెంపరేచర్ ఎంత ఉందో అదే టెంపరేచర్ అందరం ఎక్స్పీరియన్స్ అవుతాం, రైట్? అదే నైట్ అయింది అనుకోండి, ఆ టెంపరేచర్ తగ్గిపోయి ఆ కోల్డ్నెస్ అందరం ఈక్వల్ గా ఎక్స్పీరియన్స్ అవుతాం. అంటే ఏంటి, విచ్ ఈజ్ ఏ న్యాచురల్. కాబట్టి అందరం ఈక్వల్ ఎక్స్పీరియన్స్ అయ్యాం. కానీ స్టేజ్ ప్లేట్ అట్లా ఉందా? లేదు. సునీతారెడ్డి గారు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఆమెకి చేతులు కాళ్ళు వణికాయి. వేరేజ్ మన శివకుమార్ గారు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఆయనకి మాట తడబడింది. వేరేజ్ మన తేజస్వి గారు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, చెమటలు పట్టాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంది సిమ్టమ్ అనేది. అంటే ఇది న్యాచురల్ అంటారా ఆర్టిఫిషియల్? అసలు న్యాచురల్ కానే కాదు. ఇదంతా మనం ఊహించుకుంటున్న యాంగ్జైటీ. మనం అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ బట్టి మన బాడీలో మన బ్రెయిన్ లో ఉన్న ఈ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ని బట్టి అది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, స్టేజ్ బెడ్ అనేది అసలు న్యాచురల్ కాదు. ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది. ఇది ఆర్టిఫిషియల్, కృత్రిమైంది. కృత్రిమైంది కాబట్టి మనం దాన్ని ఈజీగా ఈ స్టేజ్ యాంగ్జైటీని ఓవర్కమ్ చేయొచ్చు. మరి స్టేజ్ యాంగ్జైటీని ఓవర్కమ్ చేయాలంటే అసలు ఏం చేయాలి? ఈ స్టేజ్ ఫ్రైట్ గల కారణాలు ఏమిటి? స్టేజ్ ఫ్రైట్ గల కారణాలు తెలుసుకునే ముందుగా ఈ ఫియర్ కి ఫోబియాకి డిఫరెన్స్ ఏంటి ఎవరైనా చెప్పగలరా? చెప్తానంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఒక పర్సన్ మాత్రం ఇవ్వచ్చు, మనం ఆప్షన్ ఇద్దాం. ఫియర్ కి ఫోబియాకి డిఫరెన్స్ ఏమిటి? హ్యాండ్ రైజ్ చేస్తే మీకు అవకాశం ఇస్తాం. యా, యునిక్ రమేష్ గారు చెప్పండి సార్. ఓన్లీ 1 minute లో చెప్పాలండి. ఫియర్ అంటే ఏమిటి, ఫోబియా అంటే ఏమిటి? ఫియర్ అంటే సార్, అది విషయం తెలిసి కూడా మాట్లాడలేకపోవడం సార్, భయం వల్ల. ఓకే, గుడ్ గుడ్. ఫోబియా అంటే టోటల్ గా ఓన్లీ ఆ విషయం పట్లనే ఫోబియా అంటే దా- దేనికి లోన్ కావడం అన్నది. ఓకేనండి, సూపర్ సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్, ఓకే, మంచిగా థ్యాంక్ యూ సార్. చెప్పారు. రైట్ అండి. రవికుమార్ గారు అలాగే గిరిరెడ్డి గారు, మీకు నెక్స్ట్ టైం ఆప్షన్ ఇస్తాను సార్. ఎందుకంటే మనకి టైం ఆల్రెడీ లాగింగ్ లో ఉన్నాం కదా. ఐ విల్ గివ్ డెఫినెట్లీ నెక్స్ట్ టైం ఛాన్స్ ఇస్తాను మీకు అందరికీ కూడా. రైట్ అండి. సో మనం ఈ ఫియర్ ఫోబియా గురించి మన చక్కగా చెప్పారు యూనిక్ రమేష్ గారు. ఒకసారి చూద్దాం మనం, అసలు ఫియర్ అంటే ఏమిటి, ఫోబియా అంటే ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఇదే మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఫియర్ ఫోబియా అండి. అంటే ఫియర్ అంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే ఫాల్స్ ఎవిడెన్స్ అపియర్ ఇన్ రియల్ అండి, దట్ ఈస్ ఫియర్. అంటే ఇదేంటి సార్ ఇట్లా చెప్తున్నారు ఏంటి అంటే, ఎస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఏమంటాం దాన్ని, హర్రర్ మూవీకి వెళ్ళామండి.
మనకు తెలుసు హర్రర్ మూవీ అని. సీరియస్ గా మూవీలో ఇన్వాల్వ్ అయి చూస్తున్నాం. సడన్ గా మూవీలో నుంచి ఒక కోబ్రా ఒక్కసారిగా బయటకు వచ్చి అలా అందనమాట. అప్పుడు మనం ఏం చేసాం, మన సీట్ లో ఉండి మనల్ని కాటేస్తుందేమో అన్నట్టు ఒకసారి ఇలా భయపడి ఉలిక్కి పడ్డాం. కానీ యాక్చువల్ గా అక్కడ కోబ్రా ఉందా, అదంతా గ్రాఫిక్. కానీ మనం భయపడడం అనేది నిజమా కాదా? ఇది నిజం. అంటే ఫాల్స్ ఎవిడెన్స్ అపియర్ ఇన్ రియల్, దట్ ఈస్ కాల్డ్ ఫియర్ అండి. ఓకే, అంటే ఒరిజినల్ గా అక్కడ లేదు, దాన్ని ఉందనుకొని మనం భయపడుతున్నాం, రియల్ గా భయపడుతున్నాం. దట్ ఈస్ కాల్డ్ ఫియర్ అండి. కమింగ్ టు ఫోబియా. ఈ ఫోబియా అనేది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే భ్రమ. ఆల్ ఇట్ ఈస్ ఇల్యూజన్. మనకు మనం ముందే సబ్ కాన్షియస్ మైండ్ లో ఫిక్స్ చేసుకొని ఉంచుకుంటాం. కొంతమంది చూడండి, వాటర్ చూసిన వెంటనే భయం, అంటే వాటర్ చూస్తేనే భయపడతారు. ఇంకా కొంతమంది ఫైర్, నిప్పు చూస్తే భయపడతారు. కొంతమంది డాగ్ను చూస్తే భయపడతారు. కొంతమంది బొద్దింకను చూస్తే భయపడతారు. ఇవన్నీ ఫోబియాలు అన్నమాట. అంటే ఒరిజినల్ గా అక్కడ ఏమీ ఉండదు, కానీ వీళ్ళు ఆ భ్రమ కల్పితం చేసుకుంటారు. మన స్టేజ్ ఫ్రైట్ కూడా అంతేనండి, ఇది కూడా ఒక భ్రమే. ఇది కూడా ఒక స్టేజ్ యాంగ్జైటీ, కూడా ఒక ఫోబియానే. అదేందో ఒకసారి చూద్దాం. మీరు నెక్స్ట్ స్లైడ్ చూస్తే కనుక మీకు క్లియర్ గా అర్థం అవుద్ది ఈ యాంగ్జైటీ అనేది ఫోబియా ఎట్లా అయింది, దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలనేది క్లియర్ గా తెలుస్తుంది. చూడండి ఒకసారి, అందరికి ఈ స్లైడ్ కనిపిస్తుందా? ఈ స్లైడ్ లో ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. వైట్ డాట్స్ ఎక్కడ ఉన్నాయండి? చాట్ బాక్స్ లో నాకు చెప్పండి. వైట్ డాట్స్ ఎక్కడ ఉన్నాయి? అసలు వైట్ డాట్స్ కనిపిస్తున్నాయా మీకు? కనిపిస్తే ఎక్కడ కనిపిస్తున్నాయి? అన్ని దగ్గరలో ఉన్నాయంటున్నారు ఉపేంద్ర గారు. అన్ని దగ్గరలో ఉన్నాయంటున్నారు. వేరెవర్ ఐసి రవికుమార్ గారు ఎక్కడ చూస్తే అక్కడ కనిపించిందంట. యూనిక్ రమేష్ గారికి మొత్తం కనిపిస్తున్నాయి. గిరిరెడ్డి గారికి కూడా అలాగే ఉంది. కృష్ణారెడ్డి గారికి అలాగే ఉంది. ఓకే, తేజస్వి గారు అలాగే, అభిలాష్ గారు, ఆల్ వెరీ గుడ్ అండి, సూపర్ సూపర్ గుడ్. సో మీరు అందరు చెప్పింది కరెక్ట్ అండి, 100% కరెక్ట్. సో యాక్చువల్ గా ఈ మొత్తం ఉన్నాయని చెప్పారు చూసారా, మీరు 100% రాంగ్ అండి. ఇది మొత్తం లేవు అసలు. మన ఐ బాల్ ఎక్కడ మూవ్ అయితే అక్కడ ఉంటుంది వైట్ డాట్. అవునా? చూడండి, ఇక్కడ నేను కర్సర్ మూవ్ చేస్తున్నాను, ఈ కార్నర్ లో ఉంది. ఇక్కడ చూడండి, కర్సర్ ఎక్కడ మూవ్ అయితే అక్కడ మీరు ఐ బాల్ రొటేట్ చేస్తున్నారు కదా, అక్కడ కనిపిస్తుంది. ఇలా వచ్చి డయాగనల్ ఇలా వచ్చాను, ఇక్కడ కనిపిస్తుంది. అవునా కదా? లెఫ్ట్ మోస్ట్ టాప్ లో అక్కడ కనిపిస్తుంది. ఇంకో విషయం చెప్పమంటారా, అసలు ఈ వైట్ అనేది ఎక్కడా లేదండి. ఇదంతా ఆప్టికల్ ఇల్యూజన్, భ్రమ. అలాగే మన స్టేజ్ యాంగ్జైటీ కూడా భ్రమ మాత్రమే. మన సబ్ కాన్షియస్ మైండ్ లో మనం స్టోర్ చేసి పెట్టుకున్న భ్రమ మాత్రమే. ఈ స్టేజ్ యాంగ్జైటీ, స్టేజ్ బయట అనేది అసలు ఏమీ లేదు. మరి దీనికి గల కారణం ఏంటి సార్? ఒకసారి గమనించండి. వెంకటరెడ్డి గారు హ్యాండ్ రైజ్ చేశారు, ఏమైనా డౌట్ ఉందా సార్? డౌట్ ఉంటే లాస్ట్ లో తీసుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంటరాక్షన్. తర్వాత చూడండి, ఈయన ఎవరో తెలుసా మీకు? ఎప్పుడైనా చూసినట్టు అనిపించింది ఈయన్ని? ఇద్దరిని చాట్ బాక్స్ లో పెట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్. యా, అందరూ కూడా. ఈయన ఎక్కడ ఉంటారండి? వైల్డ్ లైఫ్ నేషనల్ ఛానల్లో ఉంటారు. వెరీ గుడ్, జియోగ్రఫీ రైట్ అండి. పద్మశ్రీ గారు 100% కరెక్ట్. యా, వెరీ గుడ్. అందరూ మంచిగా ఇంటరాక్ట్ అవుతున్నారు. బేర్ గ్రిల్స్ అలాగే, ఈయన కూడా అంతే. స్టీవ్ ఐరోన్ కూడా ఇలాగే ఉంటారు. అసలు ఈ స్టేజ్ యాంగ్జైటీ వీళ్ళిద్దరిని ఎందుకు పట్టుకొచ్చాం చూసారా? ఈయన ఎంత చక్కగా పులికి పాలు పట్టిస్తున్నాడు. అంటే అంత భయంకరమైన క్రూర మృగాలకి ఆయన ట్రైనింగ్ ఇచ్చి ఆయన ట్యూన్ చేసుకొని వాటితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన ప్రొఫెషన్ ని. రైట్? వీళ్ళని, ఇంత చక్కగా ఉన్న వీళ్ళని మన బీబీసీ వాళ్ళు అడిగారంట, వీళ్ళు అసలు ఈ ఖడ్గ మృగాలతో ఇలాంటి భయంకరమైన యానిమల్స్ తో డీల్ చేస్తున్నారు కదా, వీళ్ళకి అసలు ఏ ఫియర్ ఉండదని చెప్పి ఇంటర్వ్యూలు అడిగితే వాళ్ళు అడిగారంట, మీరు ఇంత క్రూరమైన మృగాలనే మీరు చక్కగా ట్రైనింగ్ ఇచ్చి మీ మోడ్ లో తెచ్చుకున్నారు కదా, మీకు ఇంకా అసలు ఏ భయం ఉండదా అని అడిగారంట. అడిగితే వాళ్ళు ఏం చెప్పారు తెలుసండి? మాకు భయం ఉంటుంది, స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలంటే చాలా భయం వేస్తుందని చెప్పారంట. వీళ్ళే కాదండి, ప్రపంచం మొత్తం మీద ఒక సర్వే చేస్తే దాంట్లో తేలింది ఏంటంటే
అందరూ 100%, ఒక 100 మంది మీద సర్వే చేస్తే 90 మంది భయపడేది స్టేజ్ ఫ్రైట్ అంటారు. ఎస్. అంటే ఈ స్టేజ్ ఫ్రైట్ అనేది ఇక్కడ జూమ్ లో ఉన్న 77 మందికే కాదండి, ప్రపంచంలో ప్రతి 100 మందిలో 90 మందికి ఉంది ఈ స్టేజ్ యాంగ్జైటీ. మరి దాన్ని అసలు ఈ స్టేజ్ యాంగ్జైటీకి లేదా స్టేజ్ ఫ్రైట్ కి, లేదా దీన్నే మనం స్టేజ్ ఫియర్ అంటాం, దీన్నే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం, దీన్నే సైకాలజీలో గ్లాసోఫోబియా అంటాం. దీన్ని కారణాలు ఏంటి అసలు అంటే ఒకసారి గమనించండి. ఏంటంటే ఇదండి అసలు మెయిన్ రీజన్ ఎక్కడ తగిలింది. నేను ఇంతవరకు ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదు, నేను ఇంతవరకు ఎప్పుడు మాట్లాడనే లేదు. స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలంటే భయం. నేను సరిగ్గా ప్రసంగం చేయగలనో లేదో, నేను సరిగ్గా తయారు చేసుకోగలనో లేదో, నేను చెప్పింది ప్రేక్షకులు వింటారో లేదో, నాలో తప్పులు పట్టుకుంటారేమో, నా ప్రసంగం విని నవ్వుకుంటారేమో, నేను అసలు మొత్తం మర్చిపోతానేమో, నాకు మైక్ చూస్తే దడబుడుతుంది, నేను ఆయనలాగా మాట్లాడలేను, నేను రామ్ లోకా గారిలాగా మాట్లాడలేను, నేను సంతోష్ గారిలాగా మాట్లాడలేను, నేను శ్రీనివాస్ గారిలాగా మాట్లాడలేను, నేను గంపా నాగేశ్వరరావు గారిలాగా మాట్లాడలేను, నేను ఆర్వీఆర్ లాగా మాట్లాడలేను. ఇలాగా రకరకాల కంటెంట్ మన బ్రెయిన్ లో ఉంటుందండి. ఈ కంటెంట్ ని మనం రీరైట్ చేస్తే గనక ఈ స్టేజ్ యాంగ్జైటీని అద్భుతంగా ఓవర్కమ్ చేయొచ్చు. ఓకేనండి. ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి. మనం స్టేజ్ ఫ్రైట్ లేదా స్టేజ్ ఫియర్ లేదా స్టేజ్ యాంగ్జైటీ అనే దాన్ని మనం మాట్లాడడానికి ఇన్ని రకాల కారణాలు ఉన్నాయండి. అయితే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి చెప్పమంటారు మీకు అందరికీను? పూర్వం మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న మహానుభావుల్లో శ్రీకృష్ణ మహానుభావుడు కూడా ఒక ఆయన ఉన్నారు, శ్రీకృష్ణుడు. ఆయనతో పాటు వాళ్ళ అన్నయ్య బలరాముడు మంచిగా వాళ్ళ రాజ్యాన్ని పరిపాలిస్తున్న టైంలోన వాళ్ళకు ఒక కంప్లైంట్ వచ్చిందండి ప్రజల నుంచి. ఏంటంటే ఒక రాక్షసుడు ప్రజల్ని బాగా ఇబ్బంది పెట్టి నానా రకాలుగా హింసిస్తున్నాడు. వీళ్ళిద్దరు ఇంకా డిసైడ్ అయ్యారు, ఈ రోజు ఆయన మీద అటాక్ చేసి ప్రజలకి ఆ రాక్షసుడి నుంచి విముక్తి కలిగించాలని డిసైడ్ అయ్యారు. మంచిగా బయలుదేరి వెళ్తున్నారు. ఆ రాక్షసుడు ఎక్కడ ఉంటారు అంటే ఆయన పేరు బకాసురుడు. ఎక్కడ ఉంటారంటే ఏదో ఒక అరణ్యంలో ఉంటారని చెప్పి వీళ్ళకి సూచాయిగా తెలిసింది. సరే ఇద్దరు కలిసి చక్కగా వెళ్ళారు, అరణ్యం దగ్గరికి వెళ్ళారు. వెళ్తూ ఉంటే కొంత టైం వెళ్ళేసరికి ఏమైందంటే ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయితే ఆబ్వియస్ గా మనకి ఏం జరుగుతుందండి, సన్లైట్ ఫెయిల్ అయింది. సో ఈ టైం చూసేసరికి కరెక్ట్ గా వీళ్ళు దట్టమైన అరణ్యం మధ్యలో ఉన్నారు ఆ టైంకి. ఇప్పట్లో లాగా ఓయో రూమ్స్ గట్ట ఏమీ లేవు, అప్పటికప్పుడు బుక్ చేసుకొని వెళ్ళి రిలాక్స్ అవ్వడానికి. ఆ అడవిలోనే చెట్ల కింద పడుకున్నారు. అయితే అడవిలో చెట్ల కింద పడుకుంటే ఏం జరుగుద్ది మనందరికీ తెలిసిందే. అడవిలో క్రూర మృగాలు ఉంటాయి, రకరకాల విష సర్పాలు ఉంటాయి, ఎన్నైనా ఉండొచ్చు కదా. అందుకని ఏమనుకున్నారంటే ఇద్దరు కలిసి మనం ఇద్దరం ఎట్ ఏ టైం రిలాక్స్ అయితే గనక ఏదైనా సరే మన మీద అటాక్ చేస్తే ఇబ్బంది పడతాం కాబట్టి ఒక 6 గంటలు నువ్వు నిద్రపో అన్నయ్య, నెక్స్ట్ 6 గంటలు నేను నిద్రపోతానని చెప్పి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఫస్ట్ 6 గంటలు శ్రీకృష్ణుడు హ్యాపీగా నిద్రపోయాడు. బలరాముడు పెద్ద అతను, ఆయన అన్నయ్య కాబట్టి నేను ముందు మెలుకు ఉంటానని చెప్పి అన్నాడు. సరే 6 గంటలు ఆయన డ్యూటీ అయిపోతుంది, లాస్ట్ ఇంకో 20 మినిట్స్ ఉందనగా ఆయనకి సడన్ గా ఏదో ఒక వింత ఆకారం కనిపించింది. కనిపించేసరికి ఆయన ఒకసారి సడన్ గా ఇలాగా ఒళ్ళు అంతా జలధరించింది అనమాట. సరే ధైర్యం తెచ్చుకొని ఇలా దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వు అని అడిగాడు. అడిగేసరికి అటు నుంచి ఆ వింతాకారం ఏం చేసింది, ఐఎమ్ బకాసుర అన్నాడు. అనేసరికి ఆయన ఒక్కసారి భయపడిపోయాడు. భయపడిపోయి ఇంకా అలాగా ఆ భయానికి ఇలా కళ్ళు తిరిగి అట్లాగా కోమాలోకి వెళ్ళిపోయాడు, అపస్మారక స్థితికి వెళ్ళిపోయాడు ఆయన. అలా వెళ్ళి పడిపోయేసరికి ఈ 6 గంటల డ్యూటీ పూర్తి అయిపోయింది. మన శ్రీకృష్ణుడు నిద్రలోంచి మెలకు వచ్చింది ఆయనకి. చూస్తే అన్నయ్య పడుకొని ఉన్నాడు. ఎందుకు నిద్ర లేపడం, పడుకున్నాడు కదా రిలాక్స్ అవ్వండి అని చెప్పి ఈయన డ్యూటీలోకి ఆన్ అయ్యాడు. కొంత టైము ఈయన కూడా హ్యాపీగా ఆ ప్రకృతిని చూస్తున్నాడు. ఆ చక్కటి వెన్నెల్లో ఆ పచ్చటి చెట్లు ఆకులు, ఆ సుగంధాన్ని ఇచ్చే పువ్వులు,
అటన్నిటిని ఆస్వాదిస్తూ ఉన్నాడు. అలా ఒక 5-6 గంటలు అయిపోయింది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉందనగా ఈయనకు కూడా ఒక వింత ఆకారం కనబడింది. కనబడేసరికి ఈయన ముందుగానే పసిగట్టి ఆ దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వు అని అడిగాడు. రివర్స్ లో శ్రీకృష్ణుడు అడిగాడు. అడిగితే అటువైపు నుంచి ఏ రెస్పాన్స్ లేదు. అటువైపు నుంచి బకాసురుడు ఏదో కొంచెం ధైర్యంగా ఉన్నట్టు నటిస్తూ ఎవరు నువ్వు అని రివర్స్ లో అడిగాడు. ఎప్పుడు శ్రీకృష్ణుడు ఏమన్నాడు? ఆయన శ్రీకృష్ణ అన్నాడు. అనేసరికి బకాసురుడికి భయం పట్టుకుంది. ఇటువైపు ఉన్న శ్రీకృష్ణుడి దగ్గర కాన్ఫిడెన్స్ చూసేసరికి బకాసురుడికి భయం పట్టుకుంది. బకాసురుడు భయపడుతూ భయపడుతూ ఆ జైంట్ బాడీ నుంచి మైక్రో లెవెల్కి వచ్చాడు. ఇలాగ సూక్ష్మమైన శరీరానికి వచ్చాడు. బాగా మైక్రో నానో లెవెల్కి వచ్చేసరికి ఆ బాడీని ఇలా పట్టుకొని చక్కగా ఏం చేశాడు? ఈయన మొలతాడులో కట్టేశాడు తాయెత్తులు. మరుసటి రోజు మార్నింగ్ తెల్లారిందండి, సూర్యోదయం అయింది. ఎప్పటిలాగే శ్రీకృష్ణుడు మెలకుగానే ఉన్నాడు. ఈలోపు బలరాముడు కూడా మెలకు వచ్చింది. బలరాముడు లేచి అన్నాడు, తమ్ముడు తమ్ముడు రాత్రి నాకు ఒక వింత ఆకారం కనిపించింది. నేను డ్యూటీ చేస్తున్నప్పుడు చాలా భయపెట్టింది. అప్పుడు ఆ భయానికి తట్టుకోలేక నేను కళ్ళు తిరిగి పడిపోయాను అని చెప్పాడు అనమాట. అప్పటికి వెంటనే శ్రీకృష్ణుడు డౌట్ కొట్టింది. అన్నయ్య, నువ్వు చూసిన ఆ వింతాకారం ఎవరు అని చెప్పి ఆయన బొడ్డులో కట్టేసినటువంటి ఈ బకాసురుని బయట తీసి వీడేనా అన్నాడు. అవును తమ్ముడు, ఈ నువ్వు ఎలా పట్టావు అని చెప్పి అన్నాడు అనమాట. అనేసరికి ఆయన చెప్పుకొచ్చాడు. అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈ స్టోరీలో మనకి 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి బకాసురుడు, అంటే స్టేజ్ బ్రైట్. 2 బలరాముడు, మనలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. 3 శ్రీకృష్ణుడు, మనలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్. అంటే మనం స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మనం గనక కాన్ఫిడెంట్ గా ఉంటే శ్రీకృష్ణుడు లాగా, ఆ బకాసురుడు లాగా స్టేజ్ ఫియర్, స్టేజ్ యాంగ్జైటీ బాగా తగ్గిపోయి పూర్తిగా స్టేజ్ మీద మన పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుద్ది. అట్లా కాకుండా మనం గనక బలరాముడు లాగా భయపడ్డామా, ఆయనలాగే కళ్ళు తిరిగి స్టేజ్ మీద కింద పడతాం. కాబట్టి స్టేజ్ యాంగ్జైటీని ఓవర్కమ్ చేయాలంటే మరొక అద్భుతమైన టెక్నిక్ మీకు అందరికి ఇస్తున్నానండి. ఇది నేను చెప్తుంది కాదు, ఇది నా పేటెంట్స్ ఏమీ లేవు. మన ఇంపాక్ట్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారు దేశ విదేశాల్లో ఆయన నేర్చుకున్న ట్రైనింగ్ మొత్తం కాచి వడబోచి ఒక స్పెసిఫైడ్ మంత్ర తయారు చేశారండి. అద్భుతంగా వర్కౌట్ అయ్యే మంత్ర. చాలా జాగ్రత్తగా అందరూ కూడా వినండి, శ్రద్ధగా వినండి. 200% వర్కౌట్ అవుద్దండి మీరు కనుక ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తే. ఇమీడియట్ గా మీ స్టేజ్ యాంగ్జైటీ, స్టేజ్ ఫ్రైట్, స్టేజ్ ఫియర్, పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, గ్లాసోఫోబియా, ఎవ్రీథింగ్ ఓవర్కమ్ అయిపోద్ది. ఏంది సార్ ఇంతకీ ఆ మంత్ర ఏంది చెప్పట్లా, మిగతా స్టోరీ అంతా చెప్తున్నారు అనుకుంటున్నారు కదా? జాగ్రత్తగా వినండి. మంత్ర అంటే మరి చెవులోనే బోధించాలి కదా. ఆ మంత్ర పేరేంటి చెప్పమంటారా? సో వాట్. ఏంటండి? సో వాట్. అర్థమైందండి? తెలుగులో చెప్పాలంటే ఎవడేమనుకుంటే నాకేంటి. మీరు స్టేజ్ మీదకి వెళ్తారు, వెళ్ళినప్పుడు మీకు వచ్చే మెయిన్ భయం ఏంటండి? నన్ను చూసి అతను నవ్వుతాడేమో, ఈమె తిడుతుందేమో, ఈయన ఎక్కిరిస్తాడేమో, నేను ఆయనలాగా మాట్లాడలేను, ఈయనలాగా మాట్లాడలేను. ఇవన్నీ మనకెందుకండి? ఎవడేమనుకుంటే నాకేంటి. నేను నవభారత నిర్మాణానికి రాలెత్తే కూలీలుగా తయారవ్వాలనుకుంటున్నాం. యావత్ ప్రపంచాన్ని మనం మంచిగా ట్రైనింగ్ ద్వారా యువతని సద్మార్గంలో పెట్టి తద్వారా మన భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్ళడానికి ఉడతా భక్తి సైతం మనం మన వంతు పాత్రని పోషించాలనుకుంటున్నాం. అవునా కదా? అలాంటప్పుడు మనం చేస్తున్న పని మంచిదైనప్పుడు మన చక్కగా హార్ట్ మీద చేయి వేసుకొని చెప్పొచ్చు. ఎవరేమనుకున్నా మనకు అనవసరం. ధైర్యంగా హ్యాపీగా మనం వెళ్ళిపోవడమే. ఎవడేమనుకుంటే నాకేంటి. సో వాట్. ఒకటే ఫార్ములా. ఏంటంటే మంత్ర సో వాట్. మై డియర్ ఫ్రెండ్స్, మంత్ర అని చెప్పాను, దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయండి. ఇదేమిటి సార్ మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి? ఎస్ అండి, మంత్ర అన్ని దగ్గర పనిచేయదు. ఎక్కడ పనిచేయదు సార్? మన పేరెంట్స్ దగ్గర పనిచేయదు. అవునా కదా? ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకి ఇంపార్టెంట్. బికాజ్ వాళ్ళు మనకు లైఫ్ ఇచ్చారు, మనకు ఒక ఇంత స్టేజ్ తీసుకొచ్చారు. వాళ్ళ మనసులో ఏముంది, మనం ఇలా చేయడం వల్ల వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతున్నారా మనం చేసేదానికి, అవన్నీ తెలుసుకోవాలి. కాబట్టి పేరెంట్స్ దగ్గర పనిచేయదు. ఇంకెక్కడ పనిచేయదు సార్? మన గురువులు, మన మెంటర్స్, మన టీచర్స్, మన ట్రైనర్స్, వాళ్ళ దగ్గర పనిచేయదు.
వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలియాలి. ఓకేనండి. ఇంకెక్కడ పని చేస్తారు? మన లైఫ్ పార్ట్నర్ దగ్గర పని చేయదు. ఆమె మన శ్రేయోభిలాషి. ఆమె దగ్గర మనం ఓవర్ యాక్షన్ చేస్తానంటే అవ్వదు. అర్థమవుతుందా లేదా? అతను మన శ్రేయోభిలాషి కాబట్టి అక్కడ పని చేయదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ ముగ్గురు దగ్గర కాకుండా ఇంకెక్కడైనా సరే మనకి సో వాట్ అప్లై చేయొచ్చు. ఓకేనండి. రైట్. ఇది ఒక అద్భుతమైన మంత్ర. ఎవరేమనుకున్నా సరే మనకు అనవసరం. మనం మంచి చేస్తున్నంత కాలం హ్యాపీగా స్టేజ్ మీదకి వెళ్ళి అద్భుతంగా మాట్లాడవచ్చు. ఇంకా ఏం చేయాలండి? ఫస్ట్ టెక్నిక్ ఏం చెప్పాను? స్టేజ్ యాంగ్జైటీని ఓవర్కమ్ చేయడానికి సో వాట్ టెక్నిక్. రెండో టెక్నిక్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది చెప్పడం కంటే కూడా ప్రాక్టికల్ గా చేస్తే అద్భుతమైన రిజల్ట్ వస్తుందండి. ఎస్. మీలో ఎంతమంది సైకాలజిస్టులు ఉన్నారండి, లేదా సైకాలజీ చదివిన వాళ్ళు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఒకసారి నాకు చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవుతారా? ఎవరు లేకపోతే నో ప్రాబ్లం. ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది. బికాస్ దిస్ ఈస్ ద సైకలాజికల్ టెక్నిక్ అండి. స్టేజ్ యాంగ్జైటీని ఓవర్కమ్ చేయడానికి, సైకాలజీలో మనం దీన్ని గ్లాసోఫోబియా అంటాం. దీన్ని ఓవర్కమ్ చేయడానికి అద్భుతమైన టెక్నిక్ ఉందండి. ఓకే, నో ప్రాబ్లం అండి. ఎవరు లేకపోయినా నో ప్రాబ్లం. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం పద్మశ్రీ గారు. మీరు ఫేస్ రీడింగ్ చేస్తున్నారు కాబట్టి లాస్ట్ లో మీతో ఇంటరాక్ట్ అవుతాం, చెప్దురు కానీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ. యా, రాజలక్ష్మి గారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఇప్పుడు చూడండి, ఈ గ్లాసోఫోబియా లేదా స్టేజ్ యాంగ్జైటీ, స్టేజ్ ఫియర్, స్టేజ్ పర్ఫార్మెన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఏదైనా అనుకోండి, స్టేజ్ ఫియర్, స్టేజ్ ఫ్రైడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మై డియర్ ఫ్రెండ్స్, మీ ఇందాక తెచ్చుకున్న మీ పుస్తకం పెన్ను మరొకసారి తీయండి. తీసారా? వెరీ గుడ్. దాంట్లో కల్పన గారు వెరీ గుడ్, ముందే చూపించారు. గుడ్. దాంట్లో మనకు నచ్చిన పేపర్ పేజ్ నెంబర్ ఓపెన్ చేయండి. మీకు నచ్చిన పేజ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ ఫేవరెట్ గాడ్ పేరు రాయండి. ఫేవరెట్ గాడ్. నేను ఏ దేవుడిని నమ్మను సార్ అనే వాళ్ళు యూనివర్స్ పేరు రాసుకోండి, నో ప్రాబ్లం. లేదా సుప్రీం పవర్ ఉంటారు కదా, ఆ పేరు రాసుకోండి, నో డోంట్ వరీ. నంబర్ 2, మనం ఫస్ట్ టైం వానమాల నేర్చుకున్నాం కదా, వానమాల నేర్చుకున్న ఆ గురువు గారి పేరు రాయండి అక్కడ. అంటే ఎల్కేజీ, అప్పట్లో ఎల్కేజీలు లేవులేండి, ఇప్పుడైతే ఎల్కేజీలు ఉన్నాయి, కానీ అప్పట్లో ఒకటో తరగతి అనేవాళ్ళం. ఆ ఒకటో తరగతిలో మనకి ఆ ఆ ఈ నేర్పించిన గురువులు ఉంటారు. ఇప్పుడంటే స్టార్టింగ్ ఏబిసిడి నేర్పిస్తున్నారు, కానీ అప్పట్లో ఆ ఆ ఇలా నేర్పించేవాళ్ళు. ఆయన పేరు రాయండి అక్కడ. తర్వాత ఎలిమెంటరీ స్కూల్లో మీకు అద్భుతంగా సపోర్ట్ చేసి మిమ్మల్ని ప్రోత్సహించి ధైర్యం చెప్పి ముందుకు సాగనంపిన టీచర్ పేరు రాయండి. మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన టీచర్ పేరు, ఎలిమెంటరీ స్కూల్ టీచర్. నాలుగోది, హై స్కూల్లో అద్భుతంగా మనల్ని ఎంకరేజ్ చేసినటువంటి హై స్కూల్ మేడం లేదా సార్ పేరు రాయండి. 5, మనం ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా చదువుతున్నప్పుడు మనల్ని ఇన్స్పైర్ చేసినటువంటి లెక్చరర్ పేరు రాయండి. 6, గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదువుతున్నప్పుడు మనకి అద్భుతంగా మోటివేట్ చేసి మనల్ని జీవితంలో ఒక పొజిషన్ లో సెటిల్ అయ్యేటట్టు చేసినటువంటి ఫ్యాకల్టీ పేరు రాయండి. 7, మన చదువులకు సంబంధం లేకుండా మనకు ఒక ఇన్స్పిరేషనల్ రోల్ మోడల్ ఉంటారు, ఆ వ్యక్తి పేరు రాయండి. ఆ వ్యక్తి మన జీవితంలో శక్తి లాంటి వాళ్ళు, ఇన్స్పిరేషనల్ రోల్ మోడల్ పేరు రాయండి. 7, 8, మీ ఏరియా ఎమ్మెల్యే పేరు రాయండి. లేదా మీ ఏరియా ఎమ్మెల్యే మీకు నచ్చలేదు అనుకోండి, మీకు నచ్చిన మీరు మెచ్చిన ఎమ్మెల్యే పేరు రాయండి. 8,
మీ ఫేవరెట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పేరు రాయండి. ఎంపీ. 9, మీ ఫేవరెట్ సీఎం పేరు రాయండి. 10, మీ ఫేవరెట్ పిఎం పేరు రాయండి. సంతోష్ రాసావా? ఓకే. 11, ఫేవరెట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు రాయండి. అందరూ రాసేస్తే కనుక డన్ అని పెట్టండి చాట్ బాక్స్ లో, లేదా వర్చువల్ థమ్స్అప్ చూపించండి. వర్చువల్ థమ్స్అప్ రియాక్షన్స్ లో ఉంటుంది కదా. యా, వెరీ గుడ్, వెరీ గుడ్. లాస్ట్ అవర్ లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి, మీకు నచ్చిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు రాయాలి. రాశారు కదా. మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి అందరూ జాగ్రత్తగా గమనించండి. వీళ్ళందరూ మీ దృష్టిలో సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి. నాకు సక్సెస్ అయితే కనుక ఎస్ అని పెట్టండి, ఫెయిల్ అయితే కనుక ఎఫ్ అని టైప్ చేయండి. ఎస్, పద్మశ్రీ గారు ఎస్ అంటున్నారు, సూపర్ మేడం. కృష్ణారెడ్డి గారు ఎస్ అంటున్నారు, సూపర్ సూపర్ సూపర్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మరి వీళ్ళందరికీ కూడా సక్సెస్ అయినప్పుడు స్టార్టింగ్ లో వీళ్ళని చూసి నవ్విన వాళ్ళు ఉన్నారా లేదా? వీళ్ళని చూసి తిట్టిన వాళ్ళు ఉన్నారా లేదా? వీళ్ళని చూసి విమర్శించిన వాళ్ళు ఉన్నారా లేదా? వీళ్ళని చూసి అవమానపరిచిన వాళ్ళు ఉన్నారా లేదా? మై డియర్ ఫ్రెండ్స్, వీళ్ళందరినీ కలిసి మనం LIOC అంటాం. అంటే లాఫర్స్, నవ్విన వాళ్ళు, ఇన్సల్టర్స్, అవమానపరిచిన వాళ్ళు, అపోజిటర్స్, వ్యతిరేకించిన వాళ్ళు, క్రిటిసైజర్స్, విమర్శించిన వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు కదా LIOC గాళ్ళు. రైట్? సో LIOC గాళ్ళు ఉన్నప్పటికీ వీళ్ళు సక్సెస్ అయ్యారంటే మనల్ని చూసి నవ్వుతున్నారు, మనల్ని చూసి విమర్శిస్తున్నారు, మనల్ని చూసి తిడుతున్నారు, మనల్ని చూసి వ్యతిరేకిస్తున్నారంటే మనం కూడా లైఫ్ లో డెఫినెట్ గా సక్సెస్ కాబోతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఈ LIOC గాళ్ళందరినీ మనం అద్భుతంగా ఓవర్కమ్ చేయబోతున్నాం. ఈ టెక్నిక్ ఏమంటారు తెలుసండి? కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటారండి. ఇప్పుడు మనం ఏదైతే మనం ప్రోగ్రామింగ్ మైండ్ లో నుంచి పెన్ మీద పేపర్ తో రాసామో దీన్ని కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటాం. మీ చిన్నప్పుడు మీ ఫేవరెట్ టీచర్ పేరు ఏంటంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి పేపర్ మీదకి వచ్చింది పేరు చూసారా? ఎస్. వీళ్ళందరూ అద్భుతంగా జీవితంలో పైకి ఎదిగారంటే మనం కూడా అద్భుతంగా ఎదుగుతామండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మన సబ్ కాన్షియస్ మైండ్ లో డెఫినెట్ గా మనం సక్సెస్ అవుతాం. ఈ స్టేజ్ రైడ్ మనల్ని అసలు ఏమీ చేయలేదు అని మీరు ఫిక్స్ అయిపోండి, అద్భుతంగా మీరు రాణిస్తారు. సెకండ్ టెక్నిక్ ఏంటండి? కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, CBT అంటాం. ఫస్ట్ మంత్ర ఏంటండి? సో వాట్, ఎవరేమనుకుంటే నాకేంటి. సెకండ్ ఏంటండి? కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. ఇవన్నీ అద్భుతంగా ఫాలో అయ్యారు, ఎక్స్ట్రాడినరీగా ట్రైన్ అయ్యారు, హ్యాపీగా పెర్ఫార్మెన్స్ చేయడానికి రెడీ అయ్యారు. మన సంగీత మేడం మీకు ఫోన్ చేశారు, మీ ట్రైనింగ్ అయ్యింది కదా, మీకు మంచి ఆపర్చునిటీ ఉంది, వచ్చి స్టేజ్ మీద చెప్పాలని చెప్పారు. చెప్పిన వెంటనే వెంకన్న గారు రెడీ అయ్యారు. ఓకేనండి, రెడీ అయిపోయారు. ఎక్కడ మేడం అని అడిగారు. మేడం చెప్పారు చార్మినార్ ఏరియాలో ఇవ్వాలని చెప్పారు. రెడీ అయిపోయారు ఈయన. రెడీ అయ్యి సరే దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఎన్ని గంటలకని చెప్తే మేడం ఏం చెప్పారు, సంగీత మేడం 8 గంటలకండి ఎగ్జాక్ట్ గా స్టార్ట్ అయిపోతుందని చెప్పారు. వెంకన్న గారు హడావుడిగా చక్కగా రెడీ అయ్యి వచ్చారు. కానీ మధ్యలో సడన్ గా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ అయ్యేసరికి ఏమైందండి? మనం అద్భుతంగా తయారు చేసుకున్న కంటెంట్ కాస్త ఆ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది. అక్కడి నుంచి మొదలైంది స్టేజ్ ఫ్రైట్. ఈయన ఇంకా స్టేజ్ దగ్గర రానే రాలేదు, ట్రాఫిక్ లోనే మొదలైంది. లేట్ అయిపోతుంది, లేట్ అయిపోతుంది. మనం సబ్ కాన్షియస్ మైండ్ కి ఏ సిగ్నల్ ఇస్తున్నాం? లేట్ అయ్యింది, లేట్ అయ్యింది, లేట్ అయ్యింది. సో మీ కంటెంట్ వెనక్కిపోయింది, లేట్ అనేది ముందుకు వచ్చింది. సరే 10 minutes లేట్ గా వచ్చారు. వచ్చేసరికి
ఏమైపోయిందో, ఏం మాట్లాడేశారో ఈ యాంగ్జైటీ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. అప్పటి వరకు ప్రిపేర్ అయ్యింది కాస్త ఈ యాంగ్జైటీలో కొట్టుకుపోయింది. మరలా స్టేజ్ యాంగ్జైటీ స్టార్ట్ అయ్యింది. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎవరైనా మీకు ఇన్వైట్ చేస్తే యు మస్ట్ రీచ్ ద వెన్యూ అట్లీస్ట్ 1 అవర్ బిఫోర్. ఇది ఒక అద్భుతమైన టెక్నిక్ అండి టు ఓవర్కమ్ ద స్టేజ్ యాంగ్జైటీ. స్టేజ్ యాంగ్జైటీని లేదా స్టేజ్ ఫ్రైట్ ని మీరు ఓవర్కమ్ చేయాలంటే ఎక్స్క్యూజ్ మీ వెన్యూని ఒక 1 అవర్ ముందుగా రీచ్ అవ్వండి. అందుకే మీరు చూడండి, ఏదైనా ఎగ్జామ్కి వెళ్ళారనుకోండి, హాల్ టికెట్ మీద ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, మీరు గుర్తుపెట్టుకున్నారో లేదో. ముందు రోజు వచ్చి మీ వెన్యూ డీటెయిల్స్ చెక్ చేసుకోమని చెప్తారు. ఎందుకు అనుకుంటున్నారు? ఆ రోజు హడావుడిగా వెళ్ళి ఆ టెన్షన్ లో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయామని సగం మర్చిపోయే కంటే ముందు రోజు వెళ్ళారనుకోండి, ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం పీర మనకి ఫ్రెండ్లీనెస్ వస్తుంది. ఇన్ ద సేమ్ మేనర్, మనం ఎక్కడైతే స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నామో అక్కడికి ఒక 1 అవర్ ఎర్లీగా వెళ్ళడం వలన అక్కడున్న ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీనెస్ వస్తుందండి. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీనెస్ వస్తుంది మనకి. అంటే ఏంటి సార్? ఇప్పుడు నేనే ఉన్నానండి, నన్ను మన సంతోష్ సార్ పిలిచారు, ఒక మంచి ట్రైనింగ్ ఇవ్వాలి సార్, మీరు రండి అన్నారు. ఎప్పుడు అని డేట్ అడిగాను, డేట్ చెప్పారు, టైం చెప్పారు. నేను చక్కగా 1 డే ముందుగానే రిజర్వేషన్ చేసుకున్నాను. హ్యాపీగా వైజాగ్ నుంచి హైదరాబాద్ రీచ్ అయ్యాను. ఎక్కడైతే నేను వెన్యూలో ఇవ్వాలో అక్కడికి రీచ్ అయిపోయాను. రీచ్ అయ్యి వచ్చి కూర్చున్నాను. కూర్చున్న వెంటనే మన ఆర్గనైజర్ ఎవరు, సంతోష్ సార్ వచ్చి పలకరించారు. శ్రీనివాస్ పెరుమల్ల గారు వచ్చారు, ఆర్వీఆర్ గారు ఎక్కడో వైజాగ్ నుండి వచ్చారని చెప్పి ఆయన ఏం చేశారు, ఒక వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. నేను వచ్చి ఖాళీ కూర్చున్నాను. ఇక్కడ మంచిగా గాలి పీల్చుకొని వదిలిపెడుతూ ఉన్నాను. ఏమైంది అక్కడ నాకు? అక్కడ ఉన్న ఎయిర్ ఫ్రెండ్లీనెస్ వచ్చింది. హైదరాబాద్ లో ఉన్న ఎయిర్, అక్కడ ఉన్న ఎయిర్ లో ఉన్నటువంటి ఆ హ్యూమిడిటీ లెవెల్ అవన్నీ నా బాడీలోకి వెళ్ళిపోయింది. సో దట్ నా బాడీ ఎన్విరాన్మెంట్ చేంజ్ కి హ్యాపీగా అడ్జస్ట్ అయిపోయింది. ఎయిర్ ఫ్రెండ్లీనెస్ వచ్చింది. తర్వాత మన శ్రీనివాస్ పెరుమల్ల గారు వచ్చి వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, తాగాను. హ్యాపీగా నా బ్లడ్ లో కలిసింది. అంటే వాటర్ ఫ్రెండ్లీనెస్ వచ్చింది. ఎయిర్ ఫ్రెండ్లీనెస్, వాటర్ ఫ్రెండ్లీనెస్. నెక్స్ట్ ఏం జరిగింది? ఆ వెన్యూ కనుక ఆ టైము, ట్రైనింగ్ టైము మార్నింగ్ అనుకోండి, ఆ సన్లైట్ నాకు ఎక్స్పీరియన్స్ చేయగలిగాను. సో దట్ నా బాడీ టెంపరేచర్ అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ టెంపరేచర్ ఈక్వల్ అయింది. నైట్ అనుకోండి, ఆ మూన్ లైట్ నేను ఎక్స్పీరియన్స్ చేయగలిగాను, అక్కడ కూడా ఈక్వల్ అయింది. అంటే నేను ఏం చెప్పబోతున్నానంటే 5 ఎలిమెంట్స్, పంచభూతాలు మనకి హెల్ప్ చేస్తున్నాయండి ఇక్కడ. సో దట్ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టేజ్ మీదకి వెళ్ళి చక్కగా బ్రహ్మాండంగా చెప్పాలనుకున్న కంటెంట్ చెప్తాం అన్నమాట. అంటే గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మస్ట్ రీచ్ ద వెన్యూ అట్లీస్ట్ 1 అవర్ ఎర్లియర్. రీచ్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ మనకి అట్మాస్ఫియర్ ఫ్రెండ్లీనెస్ వస్తుంది. సో దట్ మనకి ఎలాంటి హడావుడి లేకుండా, కంగారు లేకుండా, యాంగ్జైటీ లేకుండా, గాబరా లేకుండా ప్రశాంతంగా చిరుమందహాసంతో మనం చెప్పాలనుకున్న చెప్పగలుగుతాం. ఇదొక అద్భుతమైన టెక్నిక్ అండి. మూడో టెక్నిక్ ఏంటండి? ఫస్ట్ వన్ సోవాట్ మంత్ర, సెకండ్ వన్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, థర్డ్ వన్ ఎర్లీగా రీచ్ అవ్వాలి, అట్లీస్ట్ 1 అవర్ ఎర్లియర్ రీచ్ అవ్వాలి. సో దట్ ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా మనం చెప్పాలనుకున్న కంటెంట్ ని అద్భుతంగా మనం చెప్పగలుగుతాం. ఇదంతా బాగానే ఉంది సార్, చాలా బాగా మీరు చెప్పినన్ని ఫాలో అయ్యాను. కాకపోతే ఏమైందంటే నా ట్రైనింగ్ ఇచ్చిన శ్రీనివాస్ పెరుమల్ల గారు, సంతోష్ గారు, అరుణ్ గారు, సంగీత మేడం వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు సార్. నేను స్టేజ్ మీద చెప్తున్నప్పుడు నా ఫ్రంట్ రోలో కూర్చున్నారు, తులసి మేడం అందరూ కూర్చున్నారు. నేను మామూలుగా అయితే భయంకరంగా చెప్తాను సార్, వీళ్ళందరినీ చూస్తే నాకు కొంచెం మాట తడబడింది సార్ అంటారు. ఆ, అంటే మన ఆడియన్స్ లో మనకి ట్రైనింగ్ ఇచ్చిన గురువులు, లేదా మన ఆడియన్స్ లో మన సుపీరియర్స్, మన ఆడియన్స్ లో మన స్టేట్ సీఎం, మన దేశ ప్రైమ్ మినిస్టర్,
మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల రిప్రజెంటేటివ్స్ అందరూ కూర్చొని ఉన్నారండి. అప్పుడు స్టార్ట్ అయింది లబ్ డబ్ స్టార్ట్ అయింది. నార్మల్గా అయితే ఎరగదీయేస్తాం. అర్థమవుతుందండి. ఇది కూడా ఒక రకమైన స్టేజ్ యాంగ్జైటీయే. మరి అప్పుడు ఏం చేయాలి సార్? నార్మల్గా అయితే నేను మంచి మామూలుగా కాదు, కానీ ఇలాగ నాకు నేర్పినటువంటి నా మీద అద్భుతమైన సీనియర్స్, ఎక్స్ట్రాడినరీ ట్రైనర్స్ అందరూ నా ఆడియన్స్ లో కూర్చొని ఉన్నారు. గంపా నాగేశ్వరరావు గారు, మన ప్రదీప్ గారు, ఎండమూరి వీరేంద్రనాథ్ సార్, పట్టాభిరామ్ గారు, వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు ఆడియన్స్ లో నా ముందున. వాళ్ళందరికీ నేను ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలి. అప్పుడు మరి భయం మొదలవుద్ది కదా, ఆబ్వియస్గా ఎవరికైనా ఉంటుంది అది. మరి అప్పుడేం చేయాలి సార్? గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, స్టేజ్ ముందున సీఎం కాదు కదా, పిఎం ఉన్నా సరే, మొత్తం అన్ని దేశాల ప్రైమ్ మినిస్టర్ ఉన్నా సరే, వాళ్ళందరూ ఎవరో తెలుసా? మనం వాళ్ళకి అప్పు ఇచ్చాం, వాళ్ళ దగ్గర ఇప్పుడు అప్పు తీసుకోవాలి. ఎట్లా వసూలు చేస్తారు? అప్పు ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంతోష్ కదా ఇవ్వండి ముందు నాది అంటారా లేదా? అంటే అంత ధైర్యంగా మాట్లాడాలి. అర్థమవుతుందా వెంకన్న గారు? ఇంకోటి ఏంటి తెలుసా? వాళ్ళందరూ ఎల్కేజీ పిల్లలు అనుకోండి, అసలు గొడవ లేదు. ఎల్కేజీ పిల్లలకి ఎట్లా చెప్తారు మీరైతే? నేనేది ఎట్లా చెప్తుంది తెలుసండి ఎల్కేజీ పిల్లలకి? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, ఈ ఫర్ ఎలిఫెంట్. అవునా కదా? ముందు ఉన్న వాళ్ళు ఎల్కేజీ పిల్లలు అనుకునేసరికి మన బాడీలో ఎక్కడ లేని రిథం స్టార్ట్ అవుద్ది, వాయిస్ మాడ్యులేట్ అవుద్ది, బాడీ మనం చెప్తున్న డైలాగ్ తగ్గట్టు సింక్ అవుతూ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీగా డెలివరీ వస్తుంది. ఎస్, అలాగే అనుకొని చెప్పండి. మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని మనం ఏమంటామంటే ఏబిసిడి టెక్నిక్ అంటాం. మై డియర్ ఫ్రెండ్స్, ఫోర్త్ టెక్నిక్ చెప్తున్నాను. టు ఓవర్కమ్ ద స్టేజ్ యాంగ్జైటీ. మన ముందు ఎటువంటి వ్యక్తులు ఉన్నా సరే, వాళ్ళందరికీ మనం ట్రైనింగ్ ఇవ్వాలంటే ఈ టెక్నిక్ ఫాలో అయితే ఇవ్వగలుగుతాం. ఏంటంటే టెక్నిక్ పేరు ఏబిసిడిఈ టెక్నిక్. ఇక్కడ ఏ ఫర్ యాపిల్ కాదండి మై డియర్ ఫ్రెండ్స్. మరేంటి సార్? ఏ ఫర్ ఆస్క్ క్వశ్చన్స్. ఇదేంటండి? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఎవరికైనా సరే ఫస్ట్ 20 seconds ఈ స్టేజ్ యాంగ్జైటీ అనేది ఉంటుంది. ఎంత అద్భుతమైన ట్రైనర్ అయినా సరే ఫస్ట్ 20 seconds ఉంటుంది. ఆ 20 seconds మీరు ఎంత అద్భుతంగా ప్రజెంట్ చేయగలిగితే అంత ఎక్స్ట్రాడినరీగా. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి అంబికా సిండే గారు. ఏబిసిడిఈ టెక్నిక్. ఎస్, ఇక్కడ ఏ ఫర్ ఆస్క్ క్వశ్చన్స్. మై డియర్ ఫ్రెండ్స్, అద్భుతంగా స్టేజ్ మీదకి వెళ్ళారు, ఒక స్మైల్ ఇచ్చారు. నేను చూడండి మీకు స్టార్టింగ్ ఏం చెప్పాను? నేను మీకు ఏం ట్రైనింగ్ ఇవ్వట్లేదు, మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వచ్చాను. మీలో ఎంతమంది ఆల్రెడీ స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడారు? మాట్లాడినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటని ఒక క్వశ్చన్ పడేశారు. మీరు అందరూ టైప్ చేస్తూ కూర్చున్నారు, నేను ఏదో రిలాక్స్ కూర్చున్నాను. అది ఆస్క్ క్వశ్చన్స్ అంటే. అర్థమవుతుందా? అంటే మనం స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత కొన్ని ప్రశ్నలు అడిగామంటే ఆడియన్స్ మనతో ఇంటరాక్ట్ అవుతారు. ఎందుకోసం ప్రశ్నలు అడుగుతున్నాం మనం? నేను మీకు పేపర్ తీసి ఎందుకు రాయమన్నాను? ఆ పేపర్ని ఎందుకు చింపమన్నాను? టు బ్రేక్ ద ఐస్ బ్రేకింగ్ అంటాం దాన్ని, సింపుల్ చెప్పాలంటే. ఆడియన్స్ అందరూ మనకు కనెక్ట్ అవ్వాలి, దాని గురించి అట్లా చేయించాను. సో ఏ ఫర్ ఆస్క్ క్వశ్చన్స్ అండి. మరి బి ఏమిటి సార్? బి ఫర్ బ్రీత్ మైండ్ఫుల్లీ. ఏం చేయాలండి నెక్స్ట్? స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత అద్భుతంగా మంచిగా బెల్లీ బ్రీత్ అని కూడా అంటాం మనం దీన్ని యోగాలో. ఇంకా చెప్పాలంటే ప్రాణాయామం అంటాం యోగా టెర్మినాలజీలో. మంచిగా బ్రీద్ ఇన్ చేసి ఎక్స్ట్రాడినరీగా బ్రీద్ అవుట్ చేయాలండి. ఎలా చేయాలో ఒకసారి మీకు నేర్పిస్తాను, అందరం చేద్దాం. ఎందుకంటే 2 రోజుల తర్వాత మనకి అలాగే ఇంటర్నేషనల్ యోగా డే కూడా ఉంది. తల వెన్నుముక నిటారుగా ఉంచుకోండి. దీన్నే మనం సరస్వతి ప్రాణాయామం అని కూడా అంటాం. చదువుకునేటప్పుడు కనుక ఈ ప్రాణాయామం చేసి కూర్చుంటే అద్భుతంగా కాన్సన్ట్రేషన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. తల వెన్నుముక నిటారుగా పెట్టుకున్నారు కదా, మంచిగా క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్, క్లోజ్ యువర్ మౌత్ ఆల్సో, హ్యావ్ ఏ లాంగ్ అండ్ డీప్ బ్రీదింగ్ ఇన్ త్రూ బోత్ ద నాస్ట్రల్. 2 నాసికా రంధ్రాల ద్వారా, 2 ముక్కుల ద్వారా
పూర్తిగా గాలి పీల్చుకోండి. మీరు తీసుకున్న గాలి డైరెక్ట్ గా పొట్టలోకి వెళ్ళాలి. బెలూన్, పొట్ట బెలూన్ లాగా ఉబ్బాలి. మీ అబ్డామిన్ బెలూన్ లాగా ఉబ్బాలి. ఒక 5 సెకండ్స్ పాటు హోల్డ్ చేసి నెమ్మదిగా స్లోగా బ్రీద్ అవుట్ చేయండి. ఇన్హేల్ ద కాన్ఫిడెన్స్. సెకండ్ రౌండ్ మరొకసారి పూర్తిగా బ్రీదింగ్ చేయండి. బ్రీదింగ్ చేస్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ మనలోకి వస్తున్నట్లుగా ఫీల్ అవుతూ చేయండి. ఎక్సేల్ ద స్టేజ్ ఫ్రైట్. స్లోలీ ఓపెన్ అప్ యువర్ ఐస్. నెమ్మదిగా రిలీజ్ అయ్యి ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం మీకు అర్థం అవడం కోసం ఓన్లీ 2 టైమ్సే చేపించాము. దీన్ని మనం గనక స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఒక 9 టైమ్స్ కానీ లేదా టైం లేకపోతే 3 టైమ్స్ కానీ చేస్తే అద్భుతమైన రిజల్ట్ ఉంటుందండి. దీన్నే బ్రీత్ మైండ్ ఫుల్లీ అంటారు. మనసు పెట్టి చక్కగా ప్రాణాయామం చేయాలి. ఏంటండి? ఏ ఫర్ ఆస్క్ క్వశ్చన్స్, బి ఫర్ బ్రీత్ మైండ్ ఫుల్లీ, నెక్స్ట్ సి ఫర్ యాక్ట్ కాన్ఫిడెంట్లీ. ఏంటండి ఇక్కడ? యాక్ట్ కాన్ఫిడెంట్లీ. బి కాన్ఫిడెన్స్ అనట్లేదండి, యాక్ట్ కాన్ఫిడెన్స్. అంటే ఏంటి తెలుసా? భయం వేస్తున్నప్పటికీ కూడా మీరు ధైర్యంగా ఉన్నట్లుగా ఉండాలి. మీ భయం మీకు తప్ప ఆడియన్స్ ఎవరికి తెలియదు, గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఏం చెప్పబోతున్నాను, మీ దగ్గరలో ఈ జూమ్ కాల్ ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ 79 మంది ఉన్నారు. ఎవరికి పసిగట్టలేరండి. వాట్ ఐఎమ్ గోయింగ్ టు ట్రైన్ యూ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ సెకండ్స్, నో వన్ ఈస్ గెస్సింగ్. am I right? ఇన్ ద సేమ్ మేనర్ మీరు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు కూడా నో వన్ ఈస్ గెస్సింగ్, గుర్తుపెట్టుకోండి. సో నేను ఏం ప్రిపేర్ అయ్యానో ఏం మర్చిపోయానో కూడా ఎవరు గెస్ చేయలేరు. మీరు కూడా అంతేనండి. మీరు ప్రిపేర్ అయ్యారు, చాలా ప్రిపేర్ అయ్యారు, కొంత మర్చిపోయారు. డోంట్ వరీ, దాని గురించి వరీ అవ్వకండి. ఎంతవరకు చెప్పారో గుర్తుపెట్టుకోండి, అదే ఇంపార్టెంట్. మనం చెప్పింది ఆడియన్స్ కి ఎంత బాగా కనెక్ట్ అయ్యిందో, దట్ ఈస్ ఇంపార్టెంట్. అందులో నుంచి వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఇంప్లిమెంట్ చేశారో, దట్ ఈస్ ఇంపార్టెంట్. మై డియర్ ఫ్రెండ్స్, హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ఇంపాక్ట్ ఈజ్ యూ క్రియేటెడ్ ఆన్ ద ఆడియన్స్, దట్ ఈస్ ఇంపార్టెంట్. కాబట్టి నేను మర్చిపోయాను అని చెప్పి అక్కడికి వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి ఇలా ఇలా వారు భయపడుతున్నట్టు యాక్ట్ చేశారనుకోండి, నో యూజ్. అందుకని బీ కాన్ఫిడెన్స్ అనట్లేదు నేను, యాక్ట్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ గా యాక్ట్ చేయండి కనీసం. అర్థమవుతుందా? రైట్, దట్ ఈస్ ద సి. డి ఫర్ అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. ఏం చేయాలండి? ఇప్పుడు నేను ఇంత అద్భుతంగా ట్రైనింగ్ ఇస్తున్నానని నేను అనుకుంటున్నాను, పక్కన కల్పన గారు లెఫ్ట్ సైడ్ తిరిగి చూసి నవ్వుతున్నారు. నన్ను చూసి కల్పన గారు నవ్వారు, నేను చెప్పింది తప్పు ఉందేమో. నన్ను చూసి వెంకటరమణ గారు నవ్వుతున్నారు, నేను చెప్పిన దాంట్లో ఏదో తప్పు పట్టుకున్నారు ఆయన. నన్ను చూసి సుభాని గారు నవ్వారు అంటే నేను ఎక్కడో పప్పులో కాలేసాను అనుకున్నాం అనుకోండి, సినిమా కథం అక్కడ. అర్థమైందండి? నారద జనార్దన్ గారు నా వైపు తీక్షణంగా చూస్తున్నారు అంటే నేను తప్పు చెప్పానా అని చెప్పి అలా ఆగిపోయాం అనుకోండి, అక్కడతో అయిపోయింది సినిమా స్టోరీ. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. హైమావతి గారు చక్కగా నేను చెప్తుంది విని మంచిగా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు అని చెప్పి ఇంకా మంచిగా చెప్పొచ్చు కదా. ఎస్, అదే మనకు కావాలండి. అంటే మనం ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఆడియన్స్ లో కొంతమంది నవ్వుతుంటారు, కొంతమంది మనం చూసి తిడుతున్నట్టు యాక్ట్ చేస్తారు, కొంతమంది మన మీద రాళ్ళు ఇస్తున్నట్టు యాక్ట్ చేస్తారు. డోంట్ వర్రీ, బికాస్ బీయింగ్ ఏ ట్రైనర్ యు ఆర్ ఏ సెలబ్రిటీ, ప్లీజ్ మైండ్ ఇట్. కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి మీరు ఇన్స్పిరేషన్ గా ఉంటారు. అందులో ఒకరిద్దరు మారినా చాలు, మన ట్రైనింగ్ ఫీల్డ్, మన ట్రైనింగ్ జీవితం అద్భుతంగా మరల్చుకున్నట్టే. అందుకని నవ్వారని చెప్పి అక్కడ ఆగిపోవద్దండి, ప్లీజ్ మైండ్ ఇట్. పొగిడారని పొంగిపోకూడదు, తిట్టారని కుంగిపోకూడదు. బీయింగ్ ఏ ట్రైనర్ యూ షుడ్ బి ఇన్ ద సమస్థితి, స్థితప్రజ్ఞత పాటించాలి మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి
డి ఫర్ అవాయిడ్ డిస్ట్రాక్షన్స్, అంటే మనం ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు కొంతమంది నవ్వుతూ ఉంటారు, కొంతమంది తిడుతూ ఉంటారు, కొంతమంది బాడీ లాంగ్వేజ్ తో డిఫరెంట్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు. దాని గురించి అసలు పట్టించుకోవద్దు. ఓకేనా? రైట్ అండి ప్రశాంత్ గారు, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. రైట్. ఏ ఫర్ ఆస్క్ క్వశ్చన్స్, బి ఫర్ బ్రీత్ మైండ్ఫుల్లీ, సి ఫర్ యాక్ట్ కాన్ఫిడెంట్లీ, డి ఫర్ అవాయిడ్ డిస్ట్రాక్షన్స్, ఈ ఫర్ ఎనర్జెటిక్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తగ్గేదే లేదు. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? అసలు తగ్గక్కర్లేదు. ఒకే ఎనర్జీ మెయింటైన్ చేయండి, అప్పుడు మాత్రమే ఆడియన్స్ మనకు కనెక్ట్ అయి ఉంటారు. మధ్యలో ఎక్కడైనా ఎనర్జీ తగ్గించామా, కనెక్షన్ డిస్కనెక్ట్ అవ్వద్దు. కాబట్టి యాక్ట్ కాన్ఫిడెంట్లీ. అలాగే బి ఎనర్జెటిక్. తేజస్వి గారు, అద్భుతమైన ఎనర్జీతో అలాగే ఉండాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్. వంశీకృష్ణ గారు, అంతే ఎనర్జీ మెయింటైన్ చేయాలి. అర్థమవుతుందా? రైట్ అండి. దిస్ ఈస్ ద ఏబిసిడి టెక్నిక్ టు ఓవర్కమ్ ద స్టేజ్ యాంగ్జైటీ. సరే, చాలా అద్భుతంగా ఉంది సార్. ఇంకా ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? ఎస్, లాస్ట్ టెక్నిక్ ఇవ్వబోతున్నానండి, గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది కూడా ఏబిసిడి టెక్నిక్, నాట్ ఫర్ ద స్టేజ్ యాంగ్జైటీ, టు డెలివర్ ద ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. అద్భుతంగా మనం స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలంటే సూటిగా, సుత్తి లేకుండా, సరళంగా, అద్భుతంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక ఏబిసిడి టెక్నిక్ ఉందండి. అదేమి సార్? ఏ ఫర్ అట్రాక్టివ్ అటైర్. ప్లీజ్ మైండ్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. ఏ ఫర్ అట్రాక్టివ్ అటైర్ అంటే నిరంజన్ గారు ఉన్నంతలో కొంచెం మంచిగా డ్రెస్ చేసుకోవాలి సార్. ఎస్. పురుషోత్తమ రెడ్డి గారు, ఉన్నంతలో కొంచెం మంచిగా డ్రెస్ చేసుకోవాలి. బీయింగ్ ఏ ట్రైనర్, మన అటైర్ మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అందరూ కూడా. చిన్న బ్లేజరో లేదా మోడీ కోటో లేదా కొంచెం ఫార్మల్ డ్రెస్ వేసుకోవాలి. అంతేగాని నెక్ టీషర్ట్లు గట్టా వేసుకొని ట్రైనింగ్కి వెళ్ళకూడదు. వెళ్ళామా దొరికిపోయాము. ఓకేనండి? రైట్. ఏ ఫర్ అట్రాక్టివ్ అటైర్. అలాగే మన మహిళలు ఉన్నారనుకోండి, ఉమెన్ ట్రైనర్స్, హ్యాపీగా మన ఇండియన్ శారీ కట్టుకొని వెళ్ళండి. సూపర్, ఫ్యాంటాస్టిక్. కావాలనుకుంటే మీకు కూడా ఇప్పుడు చిన్న బ్లేజర్లు వచ్చినాయి, ఆ శారీ మీద బ్లేజర్ వేసుకోండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. అప్పుడు ఏమవుద్దంటే మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్టప్ అవుతాయండి. అట్రాక్టివ్ అటైర్. బి ఫర్ బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ గురించి మీకు సపరేట్ గా మరొక అద్భుతమైన ట్రైనింగ్ తీసుకొస్తారు మన శ్రీనివాస్ పెరుమల్ల గారు. తీసుకొచ్చి మీకు ఎక్సలెంట్ ట్రైనింగ్ ఇప్పిస్తారు. ఒక 1 hour కాదు కదా, 1.5 hour ట్రైనింగ్ ఉంటుంది బాడీ లాంగ్వేజ్. సో కాబట్టి నేను దాని గురించి ఇన్ డెప్త్ గా చెప్పట్లేదు, బట్ బాడీ లాంగ్వేజ్ లో మెయింటైన్ చేయాల్సిన ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ 2 చెప్తానండి. బాడీ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలో తెలుసండి సునీత రెడ్డి గారు? వెన్ యు ఆర్ ఆన్ ద ఆన్లైన్ ట్రైనింగ్, యు మస్ట్ లుక్ ఎట్ ద కెమెరా. కెమెరా చూడాలి. మీరందరూ ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? కెమెరానే చూస్తూ ఉండాలి. మీ మొబైల్ డివైజ్ లో కెమెరాని చూస్తూ ఉంటే మీరు నన్ను చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నేను కూడా నా డివైజ్ లో కెమెరా చూస్తూ ఉంటే మిమ్మల్ని చూస్తున్నట్టు మీకు కనెక్ట్ అవుద్ది. ఆర్వీఆర్ సార్ నన్నే చూస్తున్నాడు అని చెప్పి పురుషోత్తమ రెడ్డి గారు ఫీల్ అవుతారు. నన్నే చూస్తున్నారని చెప్పి యూనిక్ రామ్మూర్తి గారు ఫీల్ అవుతారు. అట్లా నేను పక్క చూశాను అనుకోండి, అబ్బాయి ఈయన ఎవరినో చూసి చెప్పుకున్నాను, నన్ను కాదులే అనుకుంటారు అప్పుడు. సో వెన్ యు ఆర్ గివింగ్ ద ట్రైనింగ్ ఆన్ ఆన్లైన్ మోడ్, యు మస్ట్ లుక్ ఎట్ ద కెమెరా. ఆఫ్లైన్ లో అనుకోండి, యు మస్ట్ మెయింటైన్ ద ఐ కాంటాక్ట్. ఎలా మెయింటైన్ చేయాలి సార్? వంశీ గారు తెలుసండి. ఆ కార్నర్ లో కూర్చున్నటువంటి వంశీ గారి దగ్గర నుంచి ఈ కార్నర్ లో ఉన్నటువంటి కోట నిరంజన్ గారి వరకు, మధ్యలో ఉన్నటువంటి కల్పన గారిని, పక్కన ఉన్నటువంటి హైమావతి గారిని, ఈ పక్కన ఉన్నటువంటి ప్రశాంత్ గారిని, తేజస్వి గారిని, అందరినీ అలా కనెక్ట్ చేస్తూ రావాలండి. ఎస్. అంటే అందరినీ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి, జనార్దన్ సార్తో సహా. అలా ఒకసారి అలా కలిసి వచ్చాం అనుకోండి, ఆ సార్ నన్నే చూసి చెప్తున్నాడు కాబట్టి నేను జాగ్రత్తగా వినాలనుకుంటారు నరేందర్ గారు కూడా, డైమండ్ గారు. అప్పుడు ఏమవుద్ది? ఎస్, అందరూ మనకు కనెక్ట్ అయి ఉంటారు. అంటే మనం ఒక యు ఆకారంలో కానీ, ఒక డబ్ల్యూ ఆకారంలో కానీ, ఒక ఎస్ ఆకారంలో కానీ, ఒక జెడ్ ఆకారంలో కానీ ఆడియన్స్ అందరినీ ఒక రౌండ్ అలా కనెక్ట్ చేయాలి. అప్పుడు మనకు కనెక్ట్ అయి ఉంటారు. అర్థమవుతుందండి ప్రశాంత్ జాదవ్ గారు? రైట్. సో
యు మస్ట్ మెయింటైన్ ద ఐ కాంటాక్ట్. ఇది ఫండమెంటల్ రూల్ అండి బాడీ లాంగ్వేజ్ కి. రిమైనింగ్ అన్ని మనకు చెప్తారు. మరి బాడీ లాంగ్వేజ్ ఎంత రోల్ ఉందా సార్ అని అంటారేమో. ఎస్ ఉందండి. ఎలాగో తెలుసా? అందరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? ఏ బి రెడీ. ఎస్. అయితే ఇప్పుడు చూడండి ఇట్లాగా ఒకసారి లెఫ్ట్ సైడ్, నా డివైస్ కొంచెం కింద పెడతాను చూడండి. ఇలా లెఫ్ట్ సైడ్ చేతులు పెట్టండి. మీకు నచ్చిన సాంగ్ పాడుకోండి. నేను ఇలా సైన్ వేవ్ లో చెప్పండి. నేను పంచదార బొమ్మ బొమ్మ అంటున్నా, మీరు కూడా మీకు నచ్చింది అనుకోండి. ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ తిరగండి. పంచుకోవద్దనకమ్మ, మీకు నచ్చిన పాట పాడండి. సూపర్ సూపర్ గిరిరెడ్డి గారు. వెరీ గుడ్ వెరీ గుడ్. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్. సూపర్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్. నేనేం చెప్పానండి? ఫ్రంట్ బ్యాక్ అన్నాను, కానీ నేనేం చేశాను? పైకి కిందకి లాగాను. మీరు అందరూ ఏం చేశారు? నవీన్ రెడ్డి గారు, రాజశేఖర్ గారు అందరూ కూడా పైకి కిందకి అన్నారు. అంటే నేను గొంతు దించుకొని ఫ్రంట్ బ్యాక్ అని అరిచాను. నా ఇన్స్ట్రక్షన్ ఎవరు ఫాలో కాలేదు, కానీ నా బాడీ లాంగ్వేజ్ మాత్రం అందరూ ఫాలో అయ్యారు. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ అండి మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మనం స్టేజ్ మీద ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది ఈ 79x2 ఎంతండి? ఆల్మోస్ట్ 150 కళ్ళు మనం చూస్తూ ఉంటాయండి మై డియర్ ఫ్రెండ్స్. మనం చిన్న తేడా కొట్టినా సరే ఏ ఆర్వీఆర్ వేస్ట్ రా అంటారు. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? కాబట్టి వెన్ యు ఆర్ ఆన్ ద స్టేజ్, బీ కాన్ఫిడెంట్ అండ్ బీ ఎనర్జెటిక్. యు మస్ట్ బి ప్రొఫెషనల్ మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అద్భుతంగా ఉండాలి మన బాడీ లాంగ్వేజ్. ఎలా ఉండాలి తెలుసండి? ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి చెవి దగ్గర నుంచి నాభి స్థానం వరకు, నడుము దగ్గర వరకు ఇలా ఉండాలి మన హ్యాండ్ మూమెంట్. మనం ఏదైనా ఒక ఎక్స్ట్రాడినరీ డైలాగ్ చెప్తుంటే బియాండ్ వెళ్ళొచ్చు, అంతేగాని నార్మల్ గా ప్రతిసారి ఎక్కువగా ఎగ్జాగరేట్ చేసి హ్యాండ్ మూమెంట్ చేయకూడదు. హ్యాండ్స్ ఇంటర్లాక్ చేయకూడదు. అప్పుడు మన డెలివరీ అనేది ఒక ఫ్రీ ఫ్లో, ఒక నదీ ప్రవాహం లాగా అద్భుతంగా వెళ్తుందండి. అప్పుడు మనల్ని ఎవరు ఆపలేరు. రైట్ అండి? ఎస్. బి ఫర్ బాడీ లాంగ్వేజ్, సి ఫర్ కాంటెంట్ ప్రిపరేషన్. ఇదేమిటి సార్? సూపర్ అండి. కంటెంట్ ఉంటే కట్అవుట్ అక్కర్లేదు అంటారు కదా మై డియర్ ఫ్రెండ్స్. ఆ దగ్గర కంటెంట్ ఉందిరా బుజ్జి, ఆడి కట్అవుట్ అక్కర్లేదు అంటారు కదా, సినిమా డైలాగులు ఉన్నాయి కదా. అంతే, ఆడు మగాడ్రా బుజ్జి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గర కంటెంట్ ఉంటే అంతేనండి, మీరు ట్రైనింగ్ లో మగాడు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రాడినరీగా ఉండాలి మన కంటెంట్ ప్రిపరేషన్ అనేది. మరి కంటెంట్ ప్రిపేర్ చేయాలంటే ఏం చేయాలి సార్? యా, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అన్ ఎక్స్ట్రాడినరీ బ్యూటిఫుల్ వండర్ఫుల్ ఫెంటాస్టిక్ టెక్నిక్ ఇస్తున్నానండి. జస్ట్ ఇంప్లిమెంట్ చేయండి, మీరు కంటెంట్ లో కింగ్ అయిపోతారండి. ఏమిటి సార్ టెక్నిక్? ఆర్వీఆర్ టెక్నిక్. ఫాలో ద ఆర్వీఆర్ టెక్నిక్. ఇదేమిటి సార్? ఆర్వీఆర్ అంటే రోనంకి వెంకటేశ్వరరావు కాదండి, ప్లీజ్ మైండ్ ఇట్. ఆర్ ఫర్ రిఫర్ ద వేరియస్ రిసోర్సెస్. ఆర్ ఫర్ రిఫర్ ద వేరియస్ రిసోర్సెస్. ఏమిటి సార్, ఏమేమి ఉన్నాయి మనకి రిసోర్సెస్ చెప్తారా ఎవరైనా? పుస్తకాలు ఉంటాయి, బుక్స్. మీరు ఇది ఏ టాపిక్ మీద చెప్పాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోల్ సెట్టింగ్ మీద చెప్పాలనుకుంటున్నారా? దానికి సంబంధించిన పుస్తకాలు చదవండి. మీరు మీరు గోల్ సెట్టింగ్ మీద పుస్తకాలతో పాటుగా ఎన్సైక్లోపీడియా తీయండి, చాట్ జీపీటీ వాడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడండి, ఏదైనా వాడండి, కంటెంట్ అద్భుతంగా తయారు చేసుకోండి. ఓకేనా? రిఫర్ ద వేరియస్ రిసోర్సెస్. యూట్యూబ్ లో ఫెంటాస్టిక్ వీడియోస్ ఉంటాయి, వాటిని కూడా వినండి. ఇంకా ఏం చేయొచ్చు సార్? మరి ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారండి? వెళ్ళి ఎగ్జామ్ రాస్తారా? కాదు కదా. ఒక ఓన్ నోట్స్ తయారు చేసుకోండి, దాన్ని మనదైన స్టైల్లో చెప్పడానికి ప్రయత్నించండి. డోంట్ ఇమిటేట్ ఎనీ ఎక్స్ట్రాడినరీ ట్రైనర్. ఎవరిని ఇమిటేట్ చేయొద్దు. ఇప్పుడు మన గంపా సార్ ఉన్నారు, లేదా ఎండమూరి సార్ ఉన్నారు, లేదా మన ప్రదీప్ గారు ఉన్నారు, ఇంకా మన తెలుగులో అద్భుతమైన ట్రైనర్స్ ఉన్నారు. వాళ్ళందరి దగ్గర నేర్చుకోండి, బట్ నెవర్ ఇమిటేట్ దమ్. ఇమిటేట్ చేస్తే మీ యూనిక్ ఐడెంటిటీ పోతుంది. మీకు ఈ రోజు మొదలుకొని ఆల్రెడీ 4 days అయిపోయింది, మరో 25 days మీకు అద్భుతమైన ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. రోజుకో ట్రైనర్ వస్తారు, ఎవరి స్టైల్లో వాళ్ళు చెప్తూ ఉంటారు.
అందరి దగ్గర నేర్చుకోండి, అందరు బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేయండి, అందరు వాయిస్ మాడ్యులేషన్ గమనించండి, వాళ్ళ డైలాగ్ డెలివరీ అబ్జర్వ్ చేయండి, వాళ్ళ ముఖ కవలికలు గమనించండి, అద్భుతంగా అందరినీ అబ్జర్వ్ చేయండి. అందులో నుంచి మీకు నచ్చిందని మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. మీకు నచ్చింది మీరు చేయగలిగేది చేయండి. మీకంటూ ఒక యూనిక్ స్టైల్ క్రియేట్ చేసుకోండి. ఫెంటాస్టిక్ గా డెలివర్ చేయగలుగుతారు మీరు. అర్థమవుతుందండి సమీనా మేడం? థ్యాంక్ యూ. రైట్. ఇలా మధ్య మధ్యలో ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వాలండి వంశీ గారు, లేదంటే వాళ్ళు మనకి డిస్కనెక్ట్ అవుతారు. యా, థ్యాంక్ యూ అండి. రైట్. ఇవన్నీ మరి తయారు చేసుకున్న తర్వాత దాన్ని ఎగ్జామ్ రాయం కదా, మనం ఏం చేస్తాం, వెళ్ళి అద్భుతంగా చెప్తాం కదా. అందుకని ఏం చేయాలి తెలుసా? ప్రాక్టీస్ చేయాలండి. ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు, మన చుట్టాలు ఉంటారు, మన అమ్మ నాన్న, మన భార్య కూర్చోబెట్టి నేను ఈరోజు గోల్ సెట్టింగ్ మీద చెప్తాను, ఒకసారి వినండి అనండి. నో, ఎవరు వినరు. ఎందుకని? పెరట్లో మాకు సొంత వైద్యం పనికిరాదు. ఎవరు వినరు. ఈడేదో ఇంపాక్ట్ చేయలేడంట, మనకి పిచ్చెక్కిస్తున్నాడు రా బాబు అంటారు. అవునా కదా రవికుమార్ గారు? అవునా కదా? రైట్. సో పని చేయదు. మరి ఏం చేయాలి సార్? నిలువుట అద్దం ఉంటుంది చూడండి, అద్దం ముందు నిలబడండి, ప్రాక్టీస్ చేయండి. యా, టుడే ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఎ బ్యూటిఫుల్ ఎక్స్ట్రాడినరీ గోల్ సెట్టింగ్ చెప్పబోతున్నానండి. ఆ గోల్ కనుక మీరు సెట్ చేసుకుంటే మీ జీవితంలో మీరు సెట్ అయిపోతారు మై డియర్ ఫ్రెండ్స్. అలా జస్ట్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రాక్టీస్ చేయండి, ఫెంటాస్టిక్ గా తయారవుతారు మీరు. ఎందుకో తెలుసా అండి? మీకు తెలుసా టెడ్ టాక్స్ విన్నారు ఎప్పుడైనా? టెడ్ టాక్స్. ఆ టెడ్ టాక్స్ లో అద్భుతమైన వ్యూస్ వచ్చిన, హైయెస్ట్ వ్యూస్ వచ్చిన వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తే ఆ ఒక్క హైయెస్ట్ వ్యూస్ రావడానికి కోసం ఆయన కొన్ని వేల సార్లు ప్రాక్టీస్ చేశారంటండి ఆ పర్టికులర్ టాపిక్. కాబట్టి మనం కూడా ఎంత అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తే అంత బ్రహ్మాండంగా మంచి ట్రైనర్గా ఎదుగుతాం. మనసు పెట్టి చేయండి. సరే సార్, నేను అద్దం ముందు దాన్ని మిర్రర్ టెక్నిక్ అంటారండి, మిర్రర్ టెక్నిక్. నేను అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తాను, బాగానే ఉంది, చాలా బాగా చెప్తున్నాను సార్, కానీ బయటకు వచ్చిన తర్వాత నేను ఎక్కడ తప్పులు చెప్పానేమో తెలుసుకోలేకపోతున్నాను సార్ అని డౌట్. ఎవరికి? మన భాస్కర్ డైమండ్స్ గారికి. అలా డౌట్ ఉందనుకోండి, నేను చేస్తా తెలుసా అండి భాస్కర్ గారు, ఈ మొబైల్ ఉంది కదా, దీన్ని వాడండి సార్, మొబైల్ని వాడండి, ఇలా ముందుని పెట్టండి, పెట్టి వీడియో రికార్డ్ ఆన్ చేయండి, ఇప్పుడు చెప్పండి. అటు మిర్రర్ ఇటు వీడియో రెండు రికార్డ్ అవుతూ ఉంటాయి. మిర్రర్ టెక్నిక్ అయిపోయింది, వీడియో ఒకసారి ఓపెన్ చేసి మన ఇన్ఛార్జ్ రామ్ లోకా గారికి పంపించండి, మన మెంటర్ సంతోష్ గారికి పంపించండి, శ్రీనివాస్ పెరుమల్ల గారికి పంపించండి, మొత్తం అందరికి పెట్టండి, గ్రూప్ లో పెట్టండి. చూస్తారు, వంశీ గారు మీరు అద్భుతంగా చెప్పారు సార్, కొంచెం నవ్వండి సార్ అంటారు. హ్యాపీగా తీసుకోండి, నెక్స్ట్ టైం దాంట్లో నవ్వుతూ చెప్పండి. అర్థమైందండి? నవీన్ రెడ్డి గారు మీరు ఫ్యాంటాస్టిక్ గా చెప్పారు సార్, కొంచెం తల స్ట్రైట్ గా పెట్టుకొని చెప్పండి సార్, ఇంకా బాగుంటుంది అంటారు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? భాస్కర్ గారు, యు ఆర్ ఎక్స్ట్రాడినరీ సార్, కొంచెం స్మైల్ ఇవ్వచ్చు కదా సార్, మీ సొమ్ము ఏమైనా పోతుందా? నవ్వితే నవరత్నాలు రాలిపోతాయి సార్, కాదు కదా. అలా కొంచెం మా వాళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు మీకు, దాన్ని తీసుకొని అద్భుతంగా మీరు గ్రో అప్ అవ్వండి. ఓకేనా? బాబు గారు మంచి మెంటర్, అద్భుతంగా చెప్తారు ఆయన, మీకు మంచి సజెషన్లు ఇస్తూ ఉంటారు, చక్కగా ఎంజాయ్ చేయండి తీసుకొని. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇలాగా వీడియో రికార్డ్ చేయాలండి. వి ఫర్ వీడియో రికార్డింగ్. ఏం చెప్పానండి? ఆర్ ఫర్ రిఫర్ ద వేరియస్ రిసోర్సెస్, వి ఫర్ వీడియో ఆర్ వాయిస్ రికార్డింగ్. మరి నెక్స్ట్ ఆర్ ఏమిటి సార్? ఆర్విఆర్ అని చెప్పాను కదా. సెకండ్ ఆర్ ఏంటో తెలుసా వంశీ గారు? రిపీట్ విత్ పాజిటివ్ ఇన్పుట్స్. అంటే ఇంకేం లేదు, మీరు రికార్డ్ చేసిన వీడియోని మా సంతోష్ సార్ కొన్ని యాడ్ చేశారు, దాన్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ ఆర్ రిపీట్ చేయండి, ఫ్యాంటాస్టిక్ గా చెప్తారు మీరు. నో వన్, స్కై ఇస్ ద లిమిట్ ఫర్ యూ, అన్స్టాపబుల్, మీరు ఇంకా తిరగలేదు, అద్భుతంగా చెప్తారు. అర్థమైందండి నరేంద్ర గారు? సో దిస్ ఈస్ రిగార్డింగ్ ద ఆర్విఆర్ టెక్నిక్. రిఫర్ ద వేరియస్ రిసోర్సెస్, మేక్ ద వీడియో ఆర్ వాయిస్ రికార్డింగ్, రిపీట్ విత్ పాజిటివ్ ఇన్పుట్స్. ఇది కాంటెంట్ ప్రిపరేషన్ కి. ఏ ఫర్ అట్రాక్టివ్ అటైర్, బి ఫర్ బాడీ లాంగ్వేజ్, సి ఫర్ కాంటెంట్ ప్రిపరేషన్, డి ఫర్ డైరెక్షన్. శేఖర్ గారు, మనం ఏది చెప్తున్నా సరే ఆ కంటెంట్ మనకి ఇచ్చిన టాపిక్ రిలేటివ్ గా ఉండాలి. నేను ఇందాక ఏం చెప్పాను? పూర్తిగా గాలి పీల్చుకోవడం వల్ల స్టేజ్ యాంగ్జైటీని ఓవర్కమ్ చేస్తారని చెప్పాను.
వాటర్ తాగమన్నాను, యాంగ్జైటీ ఓవర్కమ్ అవుద్దని చెప్పాను. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయమన్నాను, యాంగ్జైటీ ఓవర్కమ్ అవుద్దని చెప్పాను. అవునా కదా? వీడియో రికార్డ్ చేయమన్నాను, యాంగ్జైటీ ఓవర్కమ్ అవుద్దని చెప్పాను. అంటే మనం ఏది చెప్పినా సరే, ఒక బలరామకృష్ణ స్టోరీ చెప్పినా, ఒక మిర్రర్ టెక్నిక్ చెప్పినా, ఒక సోవాట్ చెప్పినా, ఒక కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ చెప్పినా, ఏది చెప్పినా సరే మనకి ఇచ్చిన కంటెంట్ డైరెక్షన్ ని డీవియేట్ అవ్వకూడదు. మన కంటెంట్ కి రిలవెంట్ గా కనెక్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆడియన్స్ ఆన్ ట్రాక్ లో మనతో ఉంటారు. అర్థమవుతుందండి? మీరు ఏదైనా చెప్పండి, టాపిక్ కి రిలవెంట్ గా కనెక్ట్ చేయండి. అప్పుడే మీరు కనెక్ట్ అయి ఉంటారు. మీకు ఇచ్చిన టాపిక్ ఒకటి, మీరు చెప్పే ఎగ్జాంపుల్ ఒకటి కనెక్షన్ లేదనుకోండి, ఆడియన్స్ అందరూ డిస్కనెక్ట్ అయిపోతారు. యు ఆర్ నాట్ అట్ ఆల్ ఏ గుడ్ ట్రైనర్. అంతే. అర్థమవుతుంది కదా మై డియర్ ఫ్రెండ్స్? డి ఫర్ డైరెక్షన్, లాస్ట్ ఈ ఫర్ సుభాని గారు, ఈ ఫర్ ఎవాల్యుయేషన్ సార్, అంతమించి ఏం లేదు. అంటే నేను ఈరోజు ఎంత బాగా చెప్పాను, నాకు నేను ఎలాగో ఎవాల్యుయేట్ చేసుకుంటాను. నాతో పాటుగా ఈ జూమ్ లో ఉన్నటువంటి 79 మందిని అడుగుతున్నాను, మై డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ ఇట్ విత్ ఇన్ 5 minutes. ప్లీజ్ మైండ్ ఇట్, మై డియర్ ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాల్లో నేను సెషన్ క్లోజ్ చేయబోతున్నాను. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ రోజు డాక్టర్ ఆర్వీఆర్ అనబడే నేను చెప్పిన కంటెంట్ కనుక మీకు అర్థమైనట్లయితే, పనికొస్తుంది అనుకుంటే, ఒక 2 నిమిషాల పాటు సెషన్ అయిన తర్వాత వీడియో రికార్డ్ చేయండి. మీరు చెప్పింది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్, నేను దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాను నా లైఫ్ లో, ఐ లర్న్ దిస్ న్యూ టాపిక్ ఇన్ మై లైఫ్ అని మీరు ఫీల్ అయితే, ఒక 30 seconds పాటు ఎక్స్ట్రాడినరీ వీడియో తయారు చేసి పెట్టండి. ఆ వీడియో నేను స్టేటస్ లో పెడతా, వైరల్ చేస్తా, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా విత్ యువర్ పర్మిషన్. మినిమం 1000 views గ్యారంటీ. అంత అద్భుతంగా ఉంటుందండి. దానివల్ల ఉపయోగం ఏంటి తెలుసా అండి? మాకు కాదండి గురుదక్షిణ, మీకు ఉపయోగం. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు చెప్పారండి, ఏం చెప్పారు తెలుసా? మనం నేర్చుకున్న కంటెంట్ ని విత్ ఇన్ 24 hours లో కనుక రివిజన్ చేయగలిగినట్లయితే, మన బ్రెయిన్ లో, న్యూరాన్స్ లో పర్మనెంట్ మెమరీలో స్టోర్ అయిపోతుందండి. ఇంకా ఎవరు వచ్చినా సరే దాన్ని డిస్టర్బ్ చేయలేరు. ఎలా సార్? నేను నమ్మలేను. నమ్మలేరా తేజస్వి గారు? మీకు చిన్నప్పుడు నేర్చుకున్న రైమ్ చెప్పమంటే ఇప్పుడు టక్మని చెప్తారు. అవునా కదా? ఎలా చెప్పారు? అది మన బ్రెయిన్ లో పర్మనెంట్ మెమరీలో స్టోర్ అయిపోయింది కాబట్టి. ఇన్ ద సేమ్ మేనర్ ఇది కూడా అంతేనండి. మనం నేర్చుకున్న విషయాన్ని, విన్న విషయాన్ని విత్ ఇన్ 24 hours లో రివిజన్ చేసినట్లయితే మన బ్రెయిన్ లో పర్మనెంట్ మెమరీలో స్టోర్ అయిపోతుంది. అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా ప్రజెంట్ చేయొచ్చండి. అంత అద్భుతంగా చెప్పొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అంతే ఎనర్జీతో మెయింటైన్ చేయొచ్చు. కాబట్టి మీరందరూ వీడియో ఫీడ్బ్యాక్ ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఫర్ ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేషన్ అంటే ఆడియన్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడం. అదే ఇప్పుడు నేను మీకు అడిగాను, మీ అందరి దగ్గర ఫీడ్బ్యాక్ ఇవ్వమని అడిగాను. తప్పైనా రైట్ అయినా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. పొగిడారని పొంగిపోను, తిట్టారని కుంగిపోను. ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ పాజిటివ్ మేనర్. ఇవ్వండి. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రిగార్డింగ్ స్టేజ్ యాంగ్జైటీని ఓవర్కమ్ చేయడం. నేను కూడా మీకులాగే ఎప్పుడు సెప్టెంబర్ కాదు, ఆగస్టు 2020లో ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ కంప్లీట్ చేశాను. మినర్వా హోటల్ గ్రాండ్, ఇందాక మన శ్రీనివాస్ పేర్మల్లా గారు చూపించిన అదే గ్రాండ్ లో కంప్లీట్ చేసిన తర్వాత నేను ఖాళీగా కూర్చోకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేశాను నా లైఫ్ లో. యాజ్ ఎ రిజల్ట్ 2021-22 బెస్ట్ టీచర్ అవార్డు రిసీవ్ చేసుకున్నాను. ఎస్. దాన్ని నేను నాకు ప్రొఫెషనల్ ఫిజిక్స్ ప్రొఫెసర్ అయితే, నా వృత్తి ప్రొఫెసర్ అయితే ప్రవృత్తి యోగా థెరపీ. యోగా థెరపీలో ఇంప్లిమెంట్ చేశాను. యాజ్ ఏ రిజల్ట్ ఆన్లైన్ లో ఈ రోజు కొన్ని వందల మందికి వెయిట్ లాస్ చేయించాను, కొన్ని వందల మందికి డయాబెటీస్ తగ్గించాను, కొన్ని పదుల మందికి బ్లడ్ ప్రెషర్ తగ్గించాను, బ్యాక్ పెయిన్ తగ్గించాను, సర్వైకల్ స్పాండిలైటిస్, లొంబార్ స్పాండిలైటిస్ ఇవన్నీ తగ్గించగలిగాను. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ట్రైనింగ్. మీరు కూడా అద్భుతంగా ట్రైనింగ్ నేర్చుకోండి. మీ లైఫ్ లో, మీ ప్రొఫెషన్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. లాస్ట్ లో ఒక కంక్లూడ్ చేస్తానండి. నేను అంతకుముందు ట్రైనింగ్ తీసుకోకముందు నా ప్రొఫెషన్ లో స్టూడెంట్స్ ఎవరైనా లేట్ గా వచ్చినా, డిసిప్లిన్ తప్పినా వాళ్ళ మీద కోప్పడి రీజన్ తీసుకోకుండా తిట్టేవాడిని, కొట్టేవాడిని కూడా. కానీ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఏం చేశారంటే, అసలు ముందు వాళ్ళు ఎందుకు లేట్ గా వస్తున్నారు, దానికి రీజన్ ఏంటి,
ఆ రీజన్ మనం ఎలాగా చేస్తే వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతారని చెప్పి రీజన్ తెలుసుకొని దానికి అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు. యాజ్ ఎ రిజల్ట్ వాళ్ళు చక్కగా ఆన్ టైంకి రాగలిగేవారు, ఆ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ చేయగలిగేవారు. ఇలా చేస్తూ ఉంటే ఒక 5 years బ్యాక్ నా దగ్గర చదివిన స్టూడెంట్ ఈ మధ్య రీసెంట్ గా వచ్చాడు. నేను ప్రజెంట్ ఉన్న స్టూడెంట్ తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఆ స్టూడెంట్ వెళ్ళిపోయాక వచ్చి మాట్లాడాడు, సార్ మీరు మా బ్యాచ్ కి అసలు మీ దగ్గర రావాలంటేనే భయపడే వాళ్ళం, రాయలసీమ రామన్న చౌదరి లాగా ఉండేవారు, ఇప్పుడు ఏంటి సార్ మనసున్న మహారాజులా మారిపోయారు అంటారు. అంత అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందండి ట్రైనింగ్ ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల. నాకు నేనుగా స్వయంగా 23 kgs ఆఫ్ వెయిట్ లాస్ అయ్యాను డ్యూ టు యోగా థెరపీ. మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా నేర్చుకున్న ప్రతిదాన్ని ఇంప్లిమెంట్ చేయండి, అద్భుతమైన రిజల్ట్స్ తో రాణిస్తారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. లాస్ట్ లో కొటేషన్ చెప్పి ముగిస్తున్నానండి. ఓడిన నీ బోడి మాటలు ఎవరికి కావాలో గెలిపి చూపించు, ఈ సమాజం కొడుతుంది చప్పట్లు, పెడుతుంది దండాలు, వేస్తుంది దండలు, చేస్తుంది సన్మానాలు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా గెలుస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ యువర్స్ డాక్టర్ ఆర్వీఆర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఇంపాక్ట్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ శ్రీనివాస్ పెరుమల్ల గారు, థ్యాంక్ యూ రామ్ లోకేష్ గారు, థ్యాంక్ యూ మెంటర్ సంతోష్ సార్, తులసి మేడం, అరుణ్ గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మన ప్రజెంట్ ట్రైనర్ అయిన వర్క్షాప్ బ్యాచ్ 79 మందికి కూడా థ్యాంక్ యూ సో మచ్. పవర్ టు ద హోస్ట్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా 159 బ్యాచ్ కి ఒక వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. లాస్ట్ లో ఒక్కసారి స్క్రీన్ షేరింగ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు మనం ఆల్రెడీ చూసిందే ఇది. ఇవి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం హౌ టు ఓవర్కమ్ ద స్టేజ్ ఫ్రైట్, ఏబిసిడి టెక్నిక్, ఇవన్నీ చెప్పుకున్నాం. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆస్క్ క్వశ్చన్స్, బ్రీత్ మైండ్ఫుల్లీ, యాక్ట్ కాన్ఫిడెంట్లీ, అవాయిడ్ డిస్ట్రాక్షన్స్, బి ఎనర్జెటిక్. అట్లాగే రెండో ఏబిసిడి టెక్నిక్ అట్రాక్టివ్ అటైర్, బాడీ లాంగ్వేజ్, కాంటెంట్ ప్రిపరేషన్, డైరెక్షన్, ఈ ఫర్ ఎవల్యూషన్. దీస్ ఆర్ ద కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ మైన్ అండి. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కనుక నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, 8985645952. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, లింక్ కూడా మీకు పెడతాను. చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో హెల్త్ టిప్స్, యోగా టెక్నిక్స్ అన్ని వస్తూ ఉంటాయి. దాంతో పాటుగా మోటివేషనల్ కోర్స్ వస్తూ ఉంటాయి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఫిజిక్స్ వీడియోస్ కూడా ఉంటాయి. హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఎవరికైనా డౌట్ ఉంటే కనుక ఇప్పుడు విత్ ద పర్మిషన్ ఆఫ్ హోస్ట్ డౌట్స్ తీసుకుందాం. ఇంకా స్టిల్ డౌట్స్ ఉంటే కనుక నా నంబర్ నోట్ చేసుకోండి. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాపీగా నా నంబర్ నోట్ చేసుకోండి. డైరెక్ట్ గా ఫోన్ కాల్ చేయొద్దు, వాట్సాప్ లో పెట్టండి. ఐఎమ్ సో అండ్ సో 159 ట్రైనర్ సార్, ఐఎమ్ హ్యావింగ్ దిస్ డౌట్ అని పెడితే నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ అండి. ఓవర్ టు ద హోస్ట్. సంగీత మ్యామ్. కంటిన్యూ సార్. సూపర్ సార్, ఎక్సలెంట్ గా మీరు చెప్పారు. మీ యొక్క పేరులోనే సో రెఫర్ టు మ్యామ్ మ్యూట్ లో ఉన్నారు మ్యామ్. మేడం కాల్ వచ్చినట్టున్నాం. సార్ ఎక్సలెంట్ సార్, మీ యొక్క పేరులోనే మాకు ఒక రిసోర్స్ చూపించారు, అలాగే మాకు ఒక వేరియేషన్ చూపించారు. అలాగే ఎక్సలెంట్ సార్, మీ యొక్క పేరులోనే మాకు ఇక్కడ అద్భుతంగా సెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మాకు ఒక ఫియర్ అనేది లేకుండా, ఒక ఫోబియా అనేది లేకుండా ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయ్యాయి సార్. మాకు ఇంతకు ముందు కూడా సో పెన్ను పేపర్ అనేది ఇంత అద్భుతంగా మనకు ఒక ఆభరణాలుగా ఉంటాయా అసలు మనం అనుకుంటాం, గోల్డ్ అనుకుంటాం, లేకపోతే డైమండ్స్ అనుకుంటాం, అవన్నీ అనుకుంటాం. కానీ సో మన దగ్గర ఇంత పెన్ను పేపర్ అనేది ఒక ఎడ్యుకేషన్ అనేది, సో దాని యొక్క వాల్యూ అనేది ఎక్సలెంట్ గా మీరు వర్ణించారు సార్. సార్ అలాగే మన యొక్క ఫియర్ అనేది చూసుకున్నట్లయితే మనము ఎవరైనా కానీ ఫర్గెట్ ఎవ్రీథింగ్ రన్ టు చేస్తాము, అలాగే లేదా ఫేస్ ఎవ్రీథింగ్ టు రన్ చేస్తాం. సో ఈ రెండిట్లో ఏ ఆప్షన్ ఎంచుకున్నా కానీ సో మనకు ఫియర్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది.
సో సిమ్టమ్స్, దాని యొక్క సిమ్టమ్స్, అలాగే యాంగ్జైటీ, దాని యొక్క వాటన్నిటి గురించి ఎక్సలెంట్ గా వివరించారు సార్. అలాగే అద్భుతంగా మాకు టీవీలో వచ్చేటటువంటి స్టీవ్ ఐరన్ గారిని ఇక్కడ మీకు పరిచయం చేయడం జరిగింది. సో ఎక్సలెంట్ సార్. ఆ పర్సన్ నాకు ఉన్నారనే విషయం కూడా నాకు తెలియదు మీరు చెప్పేంత వరకు. సో అలాగే భయాలు అన్ని కల్పితాలు అనే ఒక పిక్చర్ అయితే మీరు చేశారు సార్, ఎక్సలెంట్ అది. సో అలాగే ఈ యొక్క కృష్ణుడు, బలరాముడు, ఈ యొక్క బకాసురుడు అనే స్టోరీ మాత్రం సూపర్ సార్, ఎక్సలెంట్ అసలు. ఆ అలాగే ఏబిసిడి టెక్నిక్ ఆయన అవి ఎంత అద్భుతంగా మీరు వివరించారంటే, సో అవి మీ పేరులోనే తెలిసిపోతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా సో వాటన్నిటిని బాడీ లాంగ్వేజ్ అయినా, కంటెంట్ ప్రిపరేషన్ అయినా, సో ప్రతిదానికి కూడా మనం ఎంత చేసినా కానీ ప్రాక్టీస్ అనేది లేకపోతే మాత్రం ఈజ్ అండ్ జీరో. సో అది కూడా మనం మిర్రర్ ముందు ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఎన్నిసార్లు మనం వీడియోస్ తీసి అప్లోడ్ చేయాలి అనే విధంగా సూపర్ ఎక్సలెంట్ గా వివరించారు సార్. సో ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క అసైన్మెంట్స్ ని, అలాగే మీ యొక్క ఫీడ్బ్యాక్స్ అన్నిటిని కూడా సో ఈ ఫియర్ లేకుండా ఇప్పుడు ప్రాక్టీస్ తోని మీరు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విత్ యువర్ పర్మిషన్ మనం కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం సార్, ఒక 3-4. అదే పార్టిసిపెంట్ ప్లీజ్ ఆస్క్ ద క్వశ్చన్స్, ఓన్లీ క్వశ్చన్స్ ప్లీజ్. ఓన్లీ సార్. నా పేరు జనార్దన్ సార్. నేను ఒక రిసోర్స్ పర్సన్ గా సర్వశిక్ష అభియాన్ లో స్టేట్ లెవెల్లో టీచర్స్ గ్రూప్ కు ట్రైనింగ్ ఇచ్చాను సార్. వాటిని విశ్లేషణ చేసుకోవడానికి ఇది ఉపయోగపడ్డది. నేను చేసినటువంటి తప్పులు అయితే అంటే కరెంట్ పోవడం వల్ల ల్యాప్టాప్ పనిచేయడం లేదు, ఫోన్ పెట్టుకొని మాట్లాడుతున్నా సార్. అయితే ఇక్కడ నాకేంటంటే ఇందులో మీరు చెప్పినటువంటి టెక్నిక్స్ లోపల ఫేస్ ఎక్సర్సైజ్ చేసుకోవాలన్నా